ఏ ఐటెమ్స్ చేస్తున్నారు ప్రజెంట్? ప్రెజెంట్ అయితే టోటల్‌గా నేను 11 వెరైటీస్ చేస్తున్నాను. ప్రోడక్ట్‌ని ఎలా యూజ్ చేస్తారండి? ఇప్పుడు బనానా పౌడర్ ఉంటది, బీట్రూట్ పౌడర్ ఉంది. వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు బనానా పౌడర్ యూజ్ చేయొచ్చు. సో మేము చేసేవి 2 టైప్స్ ఆఫ్ బనానాస్ చేస్తాం. చీనైనా కూడా చేస్తాము. ఇంకోటి ఏంటంటే కొమ్మల్లి అంటారు. 4, 5 బనానాస్ కలిపి ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ అవుతుంది. ఎంత జనరేట్ అయిందండి బిజినెస్? మామూలుగా ఎంత లీడ్స్ వచ్చాయి? యాడ్స్ రన్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్. వీక్లీ గ్యాప్ ఇస్తూ నేను చేసుకున్నాను. సో దాంతో మళ్ళీ ప్యాకింగ్ అవన్నీ నేను షిప్పింగ్ అవన్నీ నేను చేస్తాను. ఇప్పుడు డెలివరీ ఎలా అండి? ఇప్పుడు చార్జెస్ ఎలా? నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఫస్ట్ 100 ఆర్డర్స్ నేనే డెలివరీ చేయాలి. మా ఏరియా నియర్ బై ఉంటే నేను డైరెక్ట్గా ఇచ్చేవాడిని. మన కింద మంట పెట్టేసాం అనుకోండి, అవర్స్ ఆఫ్ టైం పెట్టేస్తే దాంట్లో న్యూట్రియన్స్ అన్నీ పోతాయి. సో డైరెక్ట్గా మనకి ఎప్పుడైనా ఫైర్ డైరెక్ట్గా తగిలింది అనుకోండి, మార్కెటింగ్ డిఫరెంట్ ట్రై చేయాలి. ఇన్స్టాగ్రామ్ ఒకటి ఆఫ్లైన్ ఒకటి అయిందా, లేకపోతే మన శ్రీకాకుళం వాళ్ళందరికీ ఈ హెల్దీ పౌడర్స్ వెళ్ళాలి. తిరిగాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ థింగ్ ఒకదాంతోనే స్టార్ట్ చేశా. తర్వాత నేను 4 వేస్గా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏపీ తెలంగాణ పంపించారు, ఎక్కడెక్కడ పంపిస్తున్నారు పాలసీలు? ఇప్పుడు ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ అయితే సో నా పేరు అర్జున్. యాక్చువల్గా నా రియల్ నేమ్ వచ్చేసరికి జయతేజ, బట్ అందరికీ తెలిసేది అర్జున్ అని మాత్రమే. సో నా కంపెనీ ఏంటంటే గోల్డెన్ హార్వెస్ట్ రా పౌడర్స్ అని చెప్పి రీసెంట్గా 4 మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసా. సో మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మార్కెట్లో ఉండేవన్నీ కూడా మేము దాన్ని ఆర్గానిక్ వేలో, హైజీన్ వేలో మేము దాన్ని పౌడర్స్గా చేస్తాం. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే త్రూ హాట్ వాటర్లో కానీ మిల్క్లో కానీ కలుపుకొని తాగొచ్చు. అంటే సింప్లీ మనం యూజ్ చేసే డైలీ లైఫ్లో యూజ్ చేసేలాగా మనం దాన్ని డిజైన్ చేసాం మేము. సో ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా దాన్ని పౌడర్స్గా చేస్తాం. సో దాన్ని హాట్ వాటర్లో కానీ మిల్క్లో కానీ కలుపుకొని తాగొచ్చు. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి గోల్డెన్ హార్వెస్ట్ రా పౌడర్స్ అని ఉంటుంది. హాయ్ అర్జున్. హాయ్ సార్, చెప్పండి. యాక్చువల్గా మీరు గోల్డెన్ హార్వెస్ట్ అనే కంపెనీ ఉంది. ఎస్ సార్. మీరు డీహైడ్రేటెడ్ ఫుడ్స్లా చేసి డ్రా పౌడర్ చేస్తున్నారు. ఎస్ సార్. యాక్చువల్గా మీ దగ్గర మీ అసలు క్వాలిఫికేషన్ ఏందండి అసలు మీది? నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 డిప్లొమా. ఓకే. ఓన్లీ డిప్లొమా నేను చేశాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఒక కంపెనీలో 2.5 years మార్కెటింగ్ చేసి సో దీన్ని స్టార్ట్ చేశాను. ఓకే. యాక్చువల్లీ ఈ పౌడర్ చేయాలని మీకు ఒక ఐడియా ఎలా వచ్చింది? అంటే మీకు ఒక ఏదో ఒకటి ఉంటుంది కదా, యా. అసలు ఐడియా ఎలా వచ్చింది? సో ఐడియా ఎలా వచ్చిందంటే నేను కంపెనీలో అచీవ్ చేసుకున్న తర్వాత నేను ఓన్గా ఒక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి నాకు థాట్ ఉండేది. సో ఆ థాట్ని యూజ్ చేస్తున్నప్పుడు సో ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా ఒక రీల్ చూసా. సో బనానా పౌడర్ గురించి. సో దానికి లార్జ్ స్కేల్ ఆఫ్ బిజినెస్ మార్కెట్ ఉంది అని చెప్పి. సో బనానా మాత్రమే ఎందుకు పౌడర్ చేయాలి, రిమైనింగ్ వాటిని ఎందుకు పౌడర్ చేయకూడదు అని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. సో ఆఫ్టర్ 6 months ఆఫ్ రీసెర్చ్ నాకు తెలిసింది సో ఇన్ని ప్రొడక్ట్స్ మనం డిహైడ్రేట్ చేసి పౌడర్గా చేయొచ్చు. ఓకే. సో దానికి ఇంత లెవెల్ మార్కెటింగ్ ఉంటుంది. అండ్ దానివల్ల ఏంటంటే మన అందరికీ దొరికేది హెల్దీ ఫుడ్. సో బయట మార్కెట్లో హెల్తీ ఫుడ్ ఏం లేదు, సూపర్ ఫుడ్ అసలు ఏం లేదు. ఓకే. సో దానికి ఈ విధంగా కూడా నేను మార్కెటింగ్ చేయొచ్చు, ఈ విధంగా కూడా మన ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ చేశాను. ఓకే. ఎస్. అంటే డిహైడ్రేట్ చేసిన న్యూట్రియన్స్ అలా ఏమైనా పోతాయండి దాంట్లో? సేమ్ ఉంటాయి యాక్చువల్గా? సో న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు మనం దాన్ని డిహైడ్రేట్ చేస్తే కాన్స్టెంట్గా ఒకేసారి హీట్ చేయకుండా, ఒకేసారి లో చేయకుండా సో స్లోగా దాన్ని హీట్ చేస్తూ ఒక 50-55 degrees బిలో మనం చేయడం వల్ల సో దాంట్లో ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ పోవు అనమాట. ఓకే. ఎస్. అంటే ఈ పౌడర్ చేస్తున్నాం కదా, ఈ ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు మీరు యాక్చువల్గా ఏ ఐటమ్స్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే టోటల్గా నేను 11 వెరైటీస్ చేస్తున్నాను. ఓకే. సో బనానా పౌడర్ చేస్తున్నాను, బీట్రూట్, క్యారెట్, లెమన్ అండ్ పపాయ లీఫ్, కర్రీ లీఫ్, మొరింగా అండ్ నీమ్ అండ్ బిట్టర్ గార్డ్. సో అండ్ ఆల్సో రీసెంట్గా కొంత యాడ్ చేద్దాం అనుకుంటున్నా, పపాయ కానీ, ఆనియన్, సో జింజర్ ఇవన్నీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఓకే. అంటే ఈ ప్రాసెస్ ఎలా చేస్తున్నారండి? మిషనరీ ఏమైనా వాడుతున్నారా దీనికి? సో టోటల్గా నా దగ్గర 5 machines అయితే ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ మిషన్ వచ్చేసరికి స్లైసర్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మేము ఏమైతే తీసుకొస్తాం ఆ మెటీరియల్ అంతా కూడా దాన్ని 2 layer ఆఫ్ వాషింగ్ చేస్తాం. సో 2 రకాలుగా చేస్తాం. ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి సెకండ్ స్టెప్ వచ్చేసరికి హాట్ వాటర్, లైట్ వామ్ వాటర్ ఓకే సాల్ట్ వేస్తాం. సాల్ట్. ఓకే. సాల్ట్ వేసి దాంతో క్లీన్ చేసేసి దాన్ని ఆరబెడతాం కాసేపు. వాటర్ అంతా పూర్తిగా లేకుండా అంటే బయట సన్లైట్లో పెడతారా? జస్ట్ నార్మల్గా బయట లోపల. ఓకే. లోపల రూమ్ ఉంది, రూమ్ పెడతాం. రూమ్. ఓకే. సో ఆఫ్టర్ దట్ దాన్ని పీల్ ఆఫ్ చేస్తాం. ప్రతిదానికి పీల్ ఆఫ్ చేసేసి దాన్ని స్లైసర్ మిషన్లో కట్ చేస్తాం. సో కంప్లీట్గా మనకు ఒక పర్టికులర్ యాంగిల్లో మనం పెట్టుకోవచ్చు మిషన్. సో స్లైసెస్ చేసిన తర్వాత దాన్ని డిహైడ్రేటెడ్ రూమ్కి తీసుకెళ్తాం. సో డిహైడ్రేటెడ్ మనం టెంపరేచర్ ఆన్ చేసామంటే సో ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది, ఒక 6 to 8 hours అని చెప్పి ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్కలాగా. అవర్స్ పడుతుంది డ్రై డిహైడ్రేట్ అవడానికి? యా. సో లీఫ్ ఐటమ్ కనుకోండి 4 to 5 hours సరిపోతుంది. ఓకే. సో అదే ఇంకా ఇప్పుడు బనానా కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ దానికి 8 to 9 hours కూడా పట్టేసి కొన్నిసార్లు ఉంటాయి స్లైస్ థిక్నెస్ బట్టి. ఓకే. ఓకే. సో ఆఫ్టర్ దట్ దాన్ని కంప్లీట్ డ్రై అయిన తర్వాత 100% డ్రై అయిన తర్వాతనే సో నెక్స్ట్ ప్రాసెస్ తీసుకెళ్తాం, దాన్ని పౌడర్ చేస్తాం. సో త్రూ పల్వైజర్.
ఓకే. సో దాన్ని పౌడర్ చేసిన తర్వాత దాన్ని ఇంకొక నెక్స్ట్ లేయర్ ఉంటుంది. అంటే ఎన్ని అవర్స్ చేస్తారండి? 6 అవర్స్ చేసాక ఇమ్మీడియేట్ చేస్తారా పౌడర్ దాన్ని? సో దానికి ఒక 10 to 15 మినిట్స్ గ్యాప్ ఇస్తాం. ఓకే. సో కంప్లీట్‌గా వేడిగా ఉండేటప్పుడు మనం బయట తీయలేం. అవును. అవును. అంతే కదా! సో ఓకే. ఒక 10 to 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అవన్నిటిని ఒక స్టోర్ చేసి ఒక దగ్గర, ఓకే. సో దాన్ని మిషన్‌తో పౌడర్ చేస్తాం. ఓకే. సో దాన్ని ఇంకొక ప్రాసెస్ ఏంటంటే దాన్ని సిఫ్టింగ్ చేస్తాం. అంటే వైబ్రో సీవర్ అని ఒక మిషన్ ఉంది. ఓకే. సో మనకు పౌడర్ అయిందంతా కూడా దాన్ని ఓన్లీ ప్యూర్ పౌడర్ మాత్రమే వస్తది. రిమైనింగ్ ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉండిపోతే ఓకే. దానన్నిటిని పైనుంచేసి రిమైనింగ్ ప్యూర్ పౌడర్ మాత్రమే మనకిస్తది. ఓకే. సో దాన్ని మేము ప్యాకింగ్ చేస్తాం. ఓకే. సో ప్యాకింగ్ ఒక మిషన్ ఉంది. ఓకే. యాక్చువల్లీ అంటే ఆల్మోస్ట్ 4 మిషనరీ వాడినట్టే మీరు యాక్చువల్‌గా. యాహ్! ఫస్ట్ మీరు మొత్తం క్లీన్ చేసుకుంటారు. తర్వాత చిన్న స్లైస్ చేసి హీట్ చేసి వాటిని అంటే 3 మిషన్స్ వాడతాను మొత్తం. హీటింగ్‌కి ఒకటి, తర్వాత పౌడర్‌కి స్లైస్ చేయడానికి ఒకటి, యెస్. పౌడర్‌కి ఒకటి. యెస్. ఓకే. అండ్ దాన్ని వైబ్రో సీవింగ్ అంటే దాన్ని ఫిల్టర్ చేయడానికి ఒకటి అండ్ ప్యాకింగ్‌కి ఒకటి. ఓకే. ఓకే. యెస్. చాలా బాగుందండి మిషనరీ. చాలామంది ఏంటంటే బీట్రూట్ చూస్తున్నాను నేను చాలా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రీల్స్ చూస్తున్నాను. ఓకే. అదేంటే పొయ్యి దగ్గర పెట్టేసి దాన్ని హీట్ చేసి నాకు ఐడియా ఏంటంటే మనం కింద మంట పెట్టేసామనుకోండి అవర్స్ ఆఫ్ టైం పెట్టేస్తే అవును. దాంట్లో న్యూట్రియన్స్ అన్నీ పోతాయి. యెస్. ఉపయోగం ఏముంటుంది? సో డైరెక్ట్‌గా మనకి ఎప్పుడైనా దాని ఫైర్ డైరెక్ట్‌గా తగిలిందనుకోండి. అవును. సో దాన్నేంటంటే దాన్ని ముద్దలా అయిపోద్దనమాట. సో ఓకే. మనం అవును. స్లైసెస్‌గా చేయడానికి కూడా అవ్వదు. అవును. ఇప్పుడు అవును. సింపుల్‌గా పొటాటో ఉంది. సో పొటాటోని డైరెక్ట్‌గా మనం చేసినా అది ఎలా వస్తదంటే కొంచెం మనం పట్టుకోవడానికి కూడా మనకు కన్వీనియంట్‌గా ఉండదు. ఓకే. సో దాన్ని మనం స్లైసెస్‌లా చేయలేము. చేసినా సరే కన్వీనియంట్ పౌడర్ రాదు మనకి. ఓకే. యెస్. ఓకే. మీ ప్రాసెస్ చాలా బాగుందండి. ఓకే సార్. థ్యాంక్ యూ. యాక్చువల్‌గా ఇప్పుడు స్టార్ట్ చేశారు. అంటే ఈ మెషినరీ ఎలా పర్చేజ్ చేశారండి? అంటే ఈ మెషినరీ ఇప్పుడు వీటన్నిటికి కావాలి మెషినరీ కావాలి. అవునండి. ఇక్కడ మీరు ఎక్కడ ఎంక్వైరీ చేశారు వీటి కోసం? సో ఎంక్వైరీ అంతా త్రూ చాట్‌జీపీటీ జరిగింది. ఓకే. సో చాట్‌జీపీటీలో డీటెయిల్‌గా తెలుసుకొని దాన్ని ఇండియన్ మార్ట్‌లో మిషనరీ ఎంత మనకి రేట్లు ఉన్నాయి. సో ఇండియన్ మార్ట్‌లో నేను వెరిఫై చేసుకొని ఓకే. ఆఫ్టర్ దట్ ఒక 2-3 డీలర్స్‌తో నేను మాట్లాడి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట, మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే. సో వాళ్ళతో డైరెక్ట్‌గా నేను మాట్లాడి సో నాకు ఈ టైప్ ఆఫ్ మిషనరీ కావాలి అని చెప్పి నేను వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నాకు మిషన్స్ చేసి ఇచ్చారు. ఓహ్! మెషినరీ మనం ఓకే. అసెంబుల్ చేశారు మామూలుగా. యాహ్! మొత్తం. డైరెక్ట్ మెషిన్ అయితే దొరకదండి? డైరెక్ట్‌గా మిషన్ అయితే దొరుకుతది. బట్ ఏంటంటే మనం అనుకున్నంత మనకి కన్వీనియంట్‌గా రాదు. ఓహ్! యాక్యురేట్‌గా ఎలా పౌడర్ యాహ్! మనకి ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ వరకు మనం చేయాలి. పర్టిక్యులర్ మనకు కాన్స్టెంట్‌లో మనకు పౌడర్ రావాలి. క్వాలిటీ స్మూత్‌నెస్ ఉండాలి. ఓకే. అని మనం చేయాలంటే ఖచ్చితంగా మనకు స్పెసిఫై చేయించుకోవాలి మిషన్స్. ఓకే. సో ఫస్ట్ థింగ్ నేనేంటంటే ట్రయల్స్ చేసేటప్పుడు అమెజాన్‌లో ఒక మిషన్ ఆర్డర్ పెట్టుకున్నా. ఓకే. 5000 ఎంత పడింది సంథింగ్. ఓకే. సో అది మిషన్ పెట్టినా 15 అవర్స్ ఆర్ 20 అవర్స్ పెట్టినా సరే మనకు డ్రై అవ్వలేదు. ఓహో! ఓకే. సో దానివల్ల మళ్ళీ నేను రిటర్న్ చేసేసేదాన్ని. ఓకే. యాహ్! సో బట్ ఏంటంటే మనకు అనుకున్నంతగా కావాలనుకుంటే డైరెక్ట్‌గా మనమే వెళ్లి టెస్ట్ చేయించుకొని తెప్పించుకోవాలి. ఓకే. సో అలా అనుకుంటే మనం అనుకున్నంత వాల్యూగా మనకు నీట్‌గా వస్తది. ఓకే. ఓకే. అంటే ఎక్కడ పర్చేజ్ చేశారండి? ఇప్పుడు మెషినరీ అంటే చాట్‌జీపీటీ అంటే ఇన్ఫర్మేషన్ చూస్తాం చాట్‌జీపీటీలో ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని. అంటే పర్టిక్యులర్ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తారా? ఎక్కడ పర్చేజ్ చేశారు ఆ మెషినరీ? కొన్ని మిషనరీ రాజమండ్రి అనే ఏరియాలో ఒక పర్సన్ ఉన్నారనమాట నాకు తెలిసిన. సో త్రూ ఇండియన్ మార్ట్‌లోనే. ఓకే. సో ఇలా కాల్ ఇండియన్ చేసి మార్ట్. ఓకే. సో తర్వాత రిమైనింగ్ అహ్మదాబాద్. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరనమాట. సో మనం కంప్లీట్‌గా టోటల్ సెటప్ చేసుకున్నాం అన్ని దగ్గరలకి గ్యాదర్ చేసి. ఓకే. యెస్. ఓకే. ఎంత అయిందండి మెషినరీ టోటల్? అంటే రఫ్‌గా ఒక 8 వరకు అయింది. 8 lakhs. ఓకే. ఈ ఫండ్ ఎలా అండి? ఇప్పుడు మనకి ఇనిషియల్ స్టేజ్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అవునండి. మెయిన్ థింగ్ ఏంటంటే మనీ ఉండాలి. ఖచ్చితంగా. ఏది చేయాలో గానీ ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా గానీ మనీ కావాలి. అవును. ఈ మనీ ఎలా? ఇప్పుడు మీరు ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నారు. అంటే మనీ ఎలా? సో మనీ మ్యాటర్‌కి వస్తే సార్ నేను యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ నేను ఒక చిన్నగా షాప్ పెట్టుకున్నా. అంటే మా ఏరియాలో చిన్న బిజినెస్ అనమాట. సో షాప్ పెట్టుకునేటప్పుడు మా షాప్ మీద లోన్ పెట్టడానికి కరెంట్ అకౌంట్ క్రియేట్ చేద్దామని చెప్పి బ్యాంక్‌కెళ్ళా. సో అప్పుడు ఆ టైంలోనే సార్‌తో కొంచెం నేను ఇంటరాక్ట్ అయ్యా. సార్ నేను అలాగా నాకు ఒక బిజినెస్ థాట్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి. ఓకే. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాకు ఫండ్ ఏమైనా రైజ్ చేస్తారా? ఓకే. ఇవ్వగలరా అంటే షూర్ డెఫినెట్‌లీ ఇస్తాం. బట్ నీ దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? కొటేషన్స్ ఉన్నాయా? అని అడిగారు. ఓకే. సో దాని గురించి నాకు అంత పర్టిక్యులర్‌గా ఐడియా లేదు. అవును. సో దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకున్న తర్వాత సార్ నా దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీగా ఉంది. నేను ఓకే అంటే నేను తీసుకొస్తానంటే సార్ డెఫినెట్‌లీ తీసుకురండి అన్నారు. ఓకే. సో డీటెయిల్‌గా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నాకు చెప్పారు. సో ఇన్ని మనకి స్కీమ్స్ ఉన్నాయి. ఒక 4 to 5 చెప్పారు. ఓకే. సో ఆ స్కీమ్స్‌లో నాకు సెలెక్ట్ చేసి ఒక స్కీమ్‌ని రైజ్ చేస్తే మీకు బెటర్ ఉంటది. అవును. సో అని చెప్పేసి నీకు దాన్ని ఏమంటారు సబ్సిడీ కూడా వస్తది ఓకే. అని చెప్పేసి సార్ చెప్తే సో ఆయన ద్వారా మేము కనెక్ట్ అయ్యాము. ఆయన ఒక పర్సన్ నెంబర్ ఇచ్చారు. సార్ నవీన్ సార్ అని చెప్పి. ఓకే. సో ఆయన యాజ్ ఎ ఓన్ బ్రదర్ లాగా ప్రతిదీ గైడ్ చేస్తూ ఎలా చేయాలి బ్రదర్ ఎలా చేయాలి. సో నేను సార్ అన్నా సరే నన్ను ఓన్ బ్రదర్ లాగా ట్రీట్ చేశారు ఆయన. ఓకే. ఓకే. సో ఆయన గైడెన్స్‌లో మొత్తం లోన్ ప్రాసెస్ అంతా జరిగింది. ఓకే. యెస్. అంటే లోన్స్ ఇప్పుడు ముద్రా లోన్స్ ఉన్నాయి. పీఎం అవి ఉన్నాయి. పీఎం ముద్రా యోజన అవి ఉన్నాయి. పీఎంఎఫ్ఎంఈ ఉన్నాయి. పీఎంఈజీపీ ఒకటి ఉంది. ఓకే. ముద్ర ఉంది. ఓకే. యాహ్!
అంటే ఎలా అప్లై చేయాలండి యాక్చువల్గా మీకు? సో ఎలా మీకు ఎంత అమౌంట్ ఇచ్చారు యాక్చువల్గా? సో ఎలా అప్లై చేయాలి అంటే, సో మనం ఫస్ట్ థింగ్ మనం డైరెక్ట్గా వెళ్ళి ఇలా నా దగ్గర కాన్సెప్ట్ ఉంది, డైరెక్ట్గా నాకు లోన్ ఇచ్చాను అంటే ఎవరు తీసుకోరు. అవును. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అందరూ అంటే రీసెంట్గా ఎంక్వైరీస్ విన్నాను నేను. ఓకే. సో అలా ఉమెన్స్ వెళ్ళి అడిగారంట, సార్ నాకు ఇలా ముద్రా లోన్ కావాలి, ఇలా పిఎంఎఫ్ఎంఈ లోన్ కావాలి అని చెప్పేసి అడిగారంట. సో మీద వాళ్ళు ఏం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏం తీసుకెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళారంట. సో ఫస్ట్ థింగ్ మనం వెళ్ళాలంటే మన దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్గా ఉండాలి, దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అవును. సో మనం తీసుకెళ్ళి, సార్ నా దగ్గర ఈ కాన్సెప్ట్ ఉంది, సో దానికి మీరు ఏమైనా ఫండ్ రైజ్ చేయగలరా, లోన్ ఇవ్వగలరా ఓకే. అంటే ఏ స్కీమ్లో ఇస్తాము, మీ సిబిల్ చెక్ చేస్తారు, మీరు అకౌంట్ ఆయనకు ఆ బ్యాంకులో అకౌంట్ ఉందనుకోండి, సో మీరు ఎంత వరకు మెయింటైన్ చేయగలుగుతున్నారు అకౌంట్ని, ఓకే. సో ట్రాన్సాక్షన్స్ అవన్నీ చెక్ చేస్తారు. ఓకే. ఆఫ్టర్ దట్ మీకు లోన్ ఇవ్వాలా లేదని కన్సిడర్ చేస్తారు. మీ సిబిల్ బాగుంది, మీ అకౌంటింగ్ అంతా బాగుంది, సో మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా బాగుంది అనుకుంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో అవి అన్నిటికీ ఆన్సర్ చేసిన తర్వాత సో ఓకే చేశారు ఆయన. ఒక ప్రాబ్లం నేను ముద్రలో తీసుకున్నాను యాక్చువల్గా మాకు స్టోర్కి కూడా. ఓకే. మాకు 1 year అయితే ఇవ్వలేదు. మనకి ఏంటంటే వాళ్ళు అన్నీ చూస్తారు యాక్చువల్గా. అవును, ఖచ్చితంగా. మన బిజినెస్ చేసి ట్రాన్సాక్షన్ ఇవన్నీ అడుగుతారు. తప్పకుండా. చాలామంది ఏంటంటే ముద్ర లోన్ అనగానే మనకి యూట్యూబ్లో చెప్పినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ముద్ర లోన్ ఇస్తారు అనుకుంటారు. దానికి కంపల్సరీ వాళ్ళు 3 years ఒకసారి 3 years అడుగుతారు బిజినెస్ చేసింది, ఖచ్చితంగా ప్లస్ టర్న్ ఓవర్ అడుగుతారు. సో ఇవన్నీ ఉంటాయి. అదేంటంటే మనం మల్టిపుల్ టైమ్ బ్యాంక్ అప్రోచ్ అయితేనే వస్తాయి. మనం ఏదో ఒకసారి వెళ్ళి అడిగి వెళ్తే పని అవ్వదు. ఖచ్చితంగా. సో మీకు కూడా నాకు తెలిసి చాలా, నేను కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ముద్ర లోన్ తీసుకున్నాను. ఓకే. ఆల్మోస్ట్ 10 lakhs వరకు తీసుకున్నాను. ఓకే. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. చాలా రోజులు తిరిగి వాళ్ళు అంటే ప్రాపర్గా ఉంటేనే ఇస్తారు డాక్యుమెంట్స్. ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ వెళ్తారు. మనం వెళ్ళి జస్ట్ నాకు బిజినెస్ చేస్తున్నా ఏమంటే ఎవరు అసలు నాకు తెలిసి మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారండి. అంటే నియర్లీ నాది ఒక 1-2 monthsలో అవ్వాల్సింది 4-5 months వరకు నాకు పట్టిన టైం. ఓకే. సో ఏంటంటే యాక్చువల్గా నేను నవంబర్లో వెళ్ళాను సార్ దగ్గర నా ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళి. ఓకే. సో నాకు లోన్ శాంక్షన్ అయింది మార్చిలో అయింది. ఓహో, నవంబర్. ఓకే, మార్చ్లో. ఓకే, 4 months. మార్చిలో నాకు యాక్సెప్ట్ అయింది, నాకు లోన్ శాంక్షన్ అయింది. ఓకే. ఆఫ్టర్ దట్ నేను ఒక పర్టికులర్ డేట్ పెట్టుకున్నా, బట్ ఆ డేట్కి నాకు మిషనరీ రాలేదు. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే మా మమ్మీ డాడీ 25th anniversary ఉంది. ఓకే. సో ఆ రోజు నేను పెట్టుకుందాం March 22nd అనుకున్నా, మిషనరీ నాకు రాలేదు. ఓకే. ఓకే. సో నాకు మిషనరీ వచ్చింది April 9th వచ్చింది. ఓకే. సో అక్కడ 3 daysలో నా బర్త్డే ఉందని చెప్పి నా బర్త్డే ఓపెన్ చేసుకున్నాను. ఓకే. ఎస్. అంటే లోన్ ఎలా ఇస్తారండి ఇప్పుడు? దానికి మిషనరీ ఇస్తారు లేకపోతే ప్రోడక్ట్కి ఇస్తారు? ఎలా ఇస్తారు లోన్ అది మీకు? సో లోన్ అంటే ఫస్ట్ థింగ్ మన ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకెళ్ళినప్పుడు దాంట్లో క్లియర్గా ఉండాలి. సో మీరు చేయాలనుకున్న బిజినెస్ ఏంటి, దానికి మార్కెట్ ఉందా లేదా. ఓకే. సో ఫస్ట్ థింగ్ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ఖచ్చితంగా ఆ క్వశ్చన్ అందరినీ అడగాలి. అవును. సో నాకైతే ఫస్ట్ థింగ్ నాకు ఓకే డౌట్ వచ్చింది, అయినా సరే నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలిగాను కాబట్టి సో నాకు లోన్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు మీరు చేసే బిజినెస్ మీరు కావాలనుకుంటున్నారు కదా లోన్ అమౌంట్ ఎంత, సో మీరు ఖచ్చితంగా రీపేమెంట్ చేయగలుగుతారా ఫస్ట్ థింగ్. రెండో క్వశ్చన్ ఏంటంటే మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా సేల్ చేస్తారు. ఓకే. సేల్ అయితేనే కదా మీరు అమౌంట్ అనేది పే చేయగలరు అని చెప్పి. సో దానికి నేను డెఫినెట్గా ఆన్సర్ ఇచ్చాను. సో నాకు లోన్ శాంక్షన్ చేశాను. బ్యాంకులు కంపల్సరీ వీళ్ళు పే చేస్తారు, ముందు చూసేది అది యాక్చువల్గా. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకుంటారు. అవును. ఏమైనా ముందు వీళ్ళు ఎలాంటివి ఏమైనా జరిగాయా, సో వీళ్ళు లోన్స్ తీసుకొని మిస్యూజ్ చేశారా, టైంకి రీపేమెంట్ చేశారా లేదా. ఓకే. సో అవన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడు రీపేమెంట్ ఎలా? ఇప్పుడు ఎంత తీసుకున్నారు మొత్తం లోన్ యాక్చువల్లీ మీరు? సో యాక్చువల్లీ రఫ్గా ఒక 6 to 7 వరకు తీసుకున్నాను సార్ బ్యాంక్లో. బ్యాంక్ ఎట్ ఏ టైం ఇచ్చారండి అవి? ఓకే సార్. అంటే డైరెక్ట్గా మనం వన్స్ ఓకే చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే కొటేషన్స్ తీసుకొస్తామో, అసలు మన నీడ్ ఏంటి లోన్కి అంటే మిషనరీ కావాలి మనకి. సో మిషనరీ ఎవరి దగ్గర తీసుకొస్తాం, వెండర్. సో వెండర్కి క్రెడిట్ చేస్తారు అమౌంట్ అంతా. వెండర్ క్రెడిట్ చేస్తారు. సో క్రెడిట్ చేసిన వితిన్ 15 daysలో మనకి మిషనరీ వచ్చేస్తుంది. ఇప్పుడు లోన్ తీసుకున్నారు కండి. అవును సార్. అది రీపేమెంట్ ఎలా అండి? ఇంట్రెస్ట్ రేట్ ఎలా? సో లోన్ రీపేమెంట్ అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రేట్ 9% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 11%. అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అమౌంట్. ఓకే. సో మనం పెట్టుకున్న టర్నోవర్ అంటే ఎన్ని ఇయర్స్ మనం టర్నోవర్ పెట్టుకుంటున్నాం. ఓకే. సో దాన్ని బట్టి కూడా మనకు చేంజెస్ ఉంటాయి. ఓకే. ఎస్. సబ్సిడీ ఉంటుంది. ఎంత సబ్సిడీ ఇస్తారండి? సో నాకైతే పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో వచ్చింది, అంటే ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని. ఓకే. సో దాంట్లో నాకు 35% సబ్సిడీ వచ్చింది. ఓకే. ఎస్. అలా చేసి పే చేయడం అనేది ఈఎంఐ కూడా తనకే ఉంటుంది. ఈఎంఐ డైరెక్ట్గా అకౌంట్లో క్రియేట్ చేసుకుంటే చాలా వాళ్ళు కట్ చేసుకుంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ ఏం తీసుకున్నాను వీటికి? కంపల్సరీ ఫుడ్ అంటే లైసెన్స్ కావాలి సార్. ఖచ్చితంగా కావాలి ఫుడ్ లైసెన్స్. సో ఫస్ట్ నేను తీసుకునేటప్పుడు ఏంటంటే దీనికి స్టార్ట్ చేసేటప్పుడు నేను యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేశాను. అంటే ఫుడ్ లైసెన్స్ అనేది యూట్యూబ్లో చూసి అప్లై చేశాను. సో బేసిక్ రిజిస్ట్రేషన్ సరిపోద్ది అని. బట్ అంటే నేను పెట్టేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్,
సో దానికి రిజిస్ట్రేషన్ సరిపోదు. సో ఓకే. 3 టైమ్స్ నేను పెట్టాను, 3 టైమ్స్ కూడా రిజెక్ట్ అయింది. ఓహో! ఆన్‌లైన్‌లో అప్లై చేసి రిజెక్ట్ చేశారు. మనం ఎఫ్ఎస్ఎస్ఐ సైట్‌లో అప్లోడ్ చేస్తే మనం డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఇవ్వాలి. అవును. ఏది మిస్ మ్యాచ్ ఇచ్చినా సరే రిజెక్ట్ అయిపోతది. ఓకే. సో అలా నాకు 3 టైమ్స్ రిజెక్ట్ అయింది. ఓకే. సో డైరెక్ట్‌గా నేను ఆయన చేసే ఒక పర్సన్, లైసెన్స్ చేసే పర్సన్‌ని అప్రోచ్ అయ్యి ఇలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఓకే. సో ఆయన నాకు చెప్పింది ఏంటంటే, సో మీది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఓకే. మిషనరీ ఇమేజెస్ ఉండాలి. సో మీరు ప్రొడక్ట్ చేస్తారు కదా! సో అవన్నిటి తాలూకా ల్యాబ్ రిపోర్ట్ కావాలి. ఓకే. సో న్యూట్రిషన్ వాల్యూస్ అవన్నీ ఉండాలి దాంట్లో. సో అవన్నీ అప్లోడ్ చేస్తేనే సో మీకు లైసెన్స్ వస్తది అనేసరికి మేము అన్నీ చేసాను ఉన్నాయి. పౌడర్స్ అన్నీ చేసాం. ఓకే. సో అవన్నీ మేము టెస్ట్‌కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సో మాకు లైసెన్స్ నెంబర్ వచ్చింది. టెస్టింగ్ అంటే ఎక్కడ చేస్తారండి అది? సో ల్యాబ్స్‌లో చేస్తారు. ఇప్పుడు మనం సాయిల్ టెస్ట్ చేసుకుంటాం, వాటర్ టెస్ట్ చేస్తాం. ఓహో! సో ఇప్పుడు వాటర్ పెడతారు కదా ఓకే. యూనిట్స్. అదేలే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కొన్ని టెస్టింగ్ ఇస్తాయి అక్కడ ఇస్తే సో సరిపోతుంది. అలా ఓకే. నేను ఇచ్చాను. అలా నాకు రిపోర్ట్స్ ఇచ్చారు. ఎంత కాస్ట్ అవుతుందండి దానికి మొత్తం అది? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది సార్. అంటే మనం ఇచ్చిన ఐటెం బట్టి ఉంటుంది. సాయిల్‌కి ఒకలా ఉంటుంది, వాటర్‌కి ఒకలా ఉంటుంది. ఓకే. సో నేను ఫుడ్ పౌడర్స్ ఇచ్చాను కాబట్టి సో రఫ్‌గా ఒక్కొక్క ఐటెంకి ఒక 10 బిలో అట్లా తీసుకున్నారు. 10,000. బిట్లో. ఓకే. ఎందుకంటే కంప్లీట్‌గా కొంచెం ఎంతో కొంత మనం పే చేయాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన ఖచ్చితంగా. ప్రాసెస్ కూడా అవును. తీసుకుంటారు. ఎందుకంటే ల్యాబ్స్ వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చిన దాన్ని బట్టి మనం దీంట్లో కంటెంట్ ఎలా ఉంది అని ఓకే. డీటెయిల్‌గా ఇస్తారు కాబట్టి. ఓకే. షెల్ఫ్ లైఫ్ కూడా ఇస్తారు. ఓహ్! షెల్ఫ్ ఎన్ని లైఫ్. ఎన్ని రోజులు ఉండొచ్చు ఈ పౌడర్ అని చెప్పి. ఓకే. మీరు టెస్ట్ చేసిన ఎన్ని రోజులు అయిందండి మీరు బనానా పౌడర్ కానీ, బీట్రూట్ పౌడర్ కానీ షెల్ఫ్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది సో అది? షెల్ఫ్ లైఫ్ వచ్చేసరికి 16 మంత్స్ ఒకసారి ఒక్కొక్క ఐటెం ఒక్కోలా ఇచ్చారనమాట. ఆహా! ఓకే. బట్ ఎట్లా నేను నా కంపెనీ కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకోవాలి కాబట్టి సో ఓకే. నేను 12 మంత్స్ అని ప్యాకెట్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నా 1 ఇయర్. ఓకే. ఓకే. ఎస్. ఓకే. సో 1 ఇయర్ అయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోదు. దానివల్ల ఏం పోదు. బట్ ఏంటంటే ఒకవేళ అయిపోయింది అనుకోండి టైం, సో అవి మేము రిటర్న్ తీసుకుంటాం. సో దాన్ని యానిమల్ ఫీడ్‌గా కూడా యూజ్ చేసుకుంటాం మేము. ఓహో! ఓకే. ఓకే. Yes. ఓకే. అంటే ఆ ప్రోడక్ట్‌ని ఎలా యూజ్ చేస్తారండి? ఇప్పుడు బనానా పౌడర్ ఉంటది, బీట్రూట్ పౌడర్ ఉంది, మునగాకు పౌడర్. ఎస్. హ్మ్. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు బనానా పౌడర్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో దాన్ని ఎలా అంటే పర్టికులర్‌గా వామ్ వాటర్‌లోనే తీసుకోవచ్చు, వామ్ ఓకే. మిల్క్‌లోనే తీసుకోవచ్చు. ఓకే. బట్ నేనైతే ఫస్ట్ నేను యూజ్ చేశా. ఓకే. సో ఆఫ్టర్ నేను డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశా యూజ్ చేయడం. సో ఓకే. అప్పటికి నాకు వెయిట్ చేంజెస్ చాలా వచ్చాయి. ఓకే. సో నా మీద వర్కౌట్ అయ్యింది. ఓకే. సో ఖచ్చితంగా ఇది ప్రోడక్ట్ వెళ్తాది అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ వచ్చి సో ఆఫ్టర్ దట్ రిమైనింగ్ అన్ని ఇంట్రడ్యూస్ చేసి టెస్ట్ చేయించి స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు బనానా ప్రోడక్ట్ ప్రొక్యూరింగ్ చేస్తారు కదా! ఎలా ప్రొక్యూర్ చేస్తారండి? ఇప్పుడు ఆర్గానిక్ అంటారు కదా! బనానాలో అంటే ఏ టైప్ ఆఫ్ బనానా పౌడర్ చేస్తారు? సో మేము చేసేవి 2 టైప్స్ ఆఫ్ బనానాస్ చేస్తాం. జీనైనా ఒకటి చేస్తాము. ఇంకోటి ఏంటంటే దాన్ని సంథింగ్ ఒక నేమ్ ఉంటుంది. సో మనకి కొమ్మరిటి అంటారు. సో మా ఏరియాలో మాకు కొంచెం బాగుండేది. ఓకే. సో దానివల్ల కొంచెం న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ వస్తాయి. జీనైన్‌లో ది బెస్ట్ అనమాట ఫస్ట్ థింగ్. ఓకే. సో జీనైన్ కూడా చేస్తాము. దెన్ దీంతో కూడా చేస్తాం. ఓకే. సో మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు వెరైటీ నేమ్ అంతే జస్ట్ వెరైటీ నేమ్ ఓకే. అంతే. సో దాంట్లో వెరైటీ నేమ్ ఉంటుంది. దాంట్లో క్వాలిటీ కూడా చేంజ్ ఉంటుంది. ఓకే. ఎస్. ఓకే. సో డైరెక్ట్‌గా మేము ఫార్మర్స్ కూడా తెప్పించుకుంటాను అనమాట. ఓకే. సో కొంతమంది నాకు తెలిసిన ఫార్మర్స్ ఉన్నారు. మా రిలేటివ్స్ అనమాట. ఓకే. సో వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళ చేత నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళ చేత చేపించి నేను తీసుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. సో అందుకని నేను తక్కువ ప్రొడక్షనే చేయగలను. ఓకే. ఎస్. ఇప్పుడు ఆర్గానిక్ అంటారు కదా! ఇప్పుడు మనం కెమికల్ యూజ్ చేయకుండా అలా ఏమన్నా ఉంటుందా? సో ఆర్గానిక్ అంటే సార్ 2 టైప్స్ ఉంటాయి సార్. ఫస్ట్ థింగ్ ఆర్గానిక్ అంటే మన సాయిల్ కూడా ఆర్గానిక్‌గా ఉండాలి అంటే మినిమమ్ ప్రెజెంట్ అందరూ కెమికల్స్‌తోనే పండిస్తారు. సో కొన్ని డీఏపీ, యూరియా సంథింగ్. అవును. సో అవన్నీ పెస్టిసైడ్స్ అవన్నీ. అవును. సో అవన్నీ మనకి సాయిల్ నుంచి బయటికి రావాలంటే నియర్లీ 3 to 4 ఇయర్స్ పడుతుంది. అవును. 5 ఇయర్స్ అవును. యాహ్! సో బట్ నేనేంటంటే నేను ఆర్గానిక్ అనే వర్డ్ యూజ్ చేసినా సరే ఓకే. బట్ నేను చేసేదంతా కూడా వాళ్ళకి ఇచ్చేది. వర్మీ కంపోస్ట్ కానీ ఓకే. సో కోడి ఇవి ఓకే. ఉంటాయి. అవును. సో అవన్నిటిని వాళ్ళకి సప్లై చేపించి సో వాళ్ళు దాన్నే యూజ్ చేయండి. ఓకే. సో మనకు తక్కువ వచ్చినా పర్లేదు. ఓకే. అవి తీసుకొని మేము 2 లేయర్ వాషింగ్ చేస్తాం. దెన్ ఓకే. దాంట్లో ఏమి కలపమన్నమాట. ఓకే. ఓకే. సో డైరెక్ట్‌గా ప్యూర్ పౌడర్ వస్తుంది. ఓకే. ఎస్. కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఏం అలాంటి యాక్చువల్‌గా యూజ్ చేయము. డైరెక్ట్ పౌడరే ఉంటుంది. ఎస్. ఓకే. చాలా బ్రాండ్స్‌లో ఏంటంటే స్టాక్ ఉన్న కోసం చాలా కలిపేస్తారు. ఎస్. ఎస్. ఓకే. కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ ఆర్ మే అనుకుంటా. ఓకే. సో నేను ఆర్డర్ పెట్టుకున్నా అమెజాన్‌లో. ఓకే. బనానా పౌడర్ G9 అని చెప్పి. ఓకే. G9 బనానా. అది నేను ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నా. ఓకే. సో తెప్పించి దాని క్వాలిటీ ఏంటి, సో మొత్తం దాన్ని యూజ్ చేయడం వల్ల నాకు బెనిఫిట్స్ ఉన్నాయా లేదా ఓకే. అవన్నీ నేను నా మీద ట్రయల్ చేసుకున్నాను. ఓకే. ఓకే. ముందు మనం టెస్టింగ్ చేసుకోవాలి. ఏ ప్రొడక్ట్ అయినా మనకి ఐడియా ఉండాలి ఫస్ట్. అవును. కస్టమర్‌కి ఏమన్నా చెప్పాలంటే ఖచ్చితంగా కంప్లీట్ ఐడియా మనకు ఉండాలి యాక్చువల్లీ. సో అలా నేను చేసిన తర్వాత అప్పుడు నేను చేసింది నేను ఓన్గా చేసుకున్నా. ఓకే. సో నేను డైరెక్ట్గా అక్కడ నుంచి ఒక గెల తీసుకొచ్చి ఓకే. అవన్నీ నేను చేయాల్సిన ప్రాసెస్లో నేనే క్లియర్గా చేసుకొని ఓకే. సో దాన్ని యూజ్ చేసా.
సో ఇప్పుడు నేను వెయిట్ గెయిన్ అవుతున్నామా లేదన్నా కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందంటే సో డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను నేను. అప్పుడు నా వెయిట్ 49 to 50 ఉండేది. ఓకే. సో ప్రెజెంట్ ఆఫ్టర్ నేను 4 months వాడిన తర్వాత నాది 6 to 7 kgs వరకు ఇంక్రీజ్ అయింది. ఓకే. ఇప్పుడు నా ప్రెజెంట్ వెయిట్ 59 kgs. ఓకే. సో డైలీ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను నేను. ఓకే. ఓకే. ఎస్. ప్లస్ ఆల్మోస్ట్ మీకు 10+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే మీ ప్రాసెస్ మాకు చాలా నచ్చిందండి. బయట మేము మిషనరీ వాడటం అది అవును. హైజీనిక్ కూడా ఉంటుంది కదా. మీకు సో చాలా మీరు కావాలంటే మీరు వీడియోస్లో కూడా చెక్ చేయొచ్చు. ఫార్మ్ని కావాలంటే విజిట్ చేయొచ్చు. ఏంటంటే సో నా దగ్గర ఉండే ఎవరైతే వర్క్ చేస్తారో మ్యాన్ పవర్ అంతా కూడా సో నీ క్యాప్ వేసుకుంటారు. ఓకే. సో హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటారు, మాస్క్. సో వాళ్ళకి నేను టీషర్ట్ అంటే నా కంపెనీకి ఒక యూనిక్ ఉండాలని ఒక టీషర్ట్ కూడా నేను ఇప్పించాను వాళ్ళకి. ఓకే. సో ఆఫీస్కి వచ్చారంటే టీషర్ట్ వేసుకొని ఓకే. సో వాళ్ళు వేసుకున్న కంఫర్టబుల్ డ్రెస్ ఏదైతే ఉందో సో అది దానివల్ల ఇబ్బంది అవ్వకూడదు. అవును. అండ్ మెయిన్ థింగ్ మనకి మైనస్ ఎక్కడ పడుతుంది అంటే ప్యాకింగ్ వచ్చేసరికి. ఓకే. సో మనము హెయిర్ క్యాప్ తీసినప్పుడు పొరపాటున తల వెంట్రుకు పడినా ఓకే. సో చిన్న డస్ట్ పడినా సో ఖచ్చితంగా ప్రొడక్ట్ క్వాలిటీ పోతుంది. ఓకే. సో అన్ని ప్రికాషన్స్ నేను తీసుకొని చేయిస్తున్నాను. ఓకే. ఎస్. సెకండ్ ప్లస్ మేము ప్రోడక్ట్ మేకింగ్ చేసారు, ఇదంతా అయిపోయింది. మార్కెటింగ్. ఇప్పుడు సో మాకు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోడక్ట్ మేకింగ్ చేస్తాం, మార్కెటింగ్ అనేది మెయిన్ థింగ్. ఎస్ సార్. ఇప్పుడు జనాలకు రీచ్ చేయాలి అంటే ఎలా మార్కెట్ చేస్తానండి ప్రోడక్ట్ మీరు? సో మార్కెటింగ్ నేను ఫస్ట్ అనుకున్న ఐడియాస్ వేరు, ఫస్ట్ అనుకున్న థాట్స్ వేరు. బట్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఫాలో అవుతున్న థాట్స్ వేరు. ఓకే. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఎక్స్పోర్ట్ చేద్దాం, ఎక్స్పోర్టింగ్కి దీనికి ఎక్కువ వాల్యూ ఉంది ఓకే. అని చెప్పి. సో దాంతో పోలిస్తే ఎక్స్పోర్ట్కి చాలా కొన్ని అమౌంట్ అవుతాయి. దాంతోపాటు మనకి కొన్ని లైసెన్సెస్ కావాలి. ఓకే. సో దానికి ఒక 1 to 2 months టైం పడుతుంది. ఓకే. సో దాని కిందకి అంత అమౌంట్ వేస్ట్ చేయడం. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కంటే ముందు సో మా ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో నేను నా విలేజ్లో స్టార్ట్ చేసుకున్నా, మన శ్రీకాకుళం. ఓకే. సో శ్రీకాకుళం వాళ్ళందరికీ ఈ హెల్దీ పౌడర్స్ వెళ్ళాలి. ఓకే. సో ఫస్ట్ మనం డొమెస్టిక్ మార్కెట్లోకి వెళ్ళాలి. సో వన్స్ డొమెస్టిక్ మార్కెట్ మనం బిల్డ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూసుకోవచ్చు. ఓకే. సో అన్ని కాన్సెప్ట్తో నేను ఇంటర్నేషనల్ మార్కెట్ పక్కన పెట్టే ఫస్ట్ థింగ్. ఓకే. సో డొమెస్టిక్ మార్కెట్ మీద ఫోకస్ చేసి కొత్త థాట్స్తో నేను స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఒకటి కామన్ అండి బిజినెస్లో ఏంటంటే మనం ఒకటి అనుకుంటాం, అవును. ఐడియా చేంజ్ అయితే ఖచ్చితంగా. అనుకున్నదంటే జరగదు, చాలా ఖచ్చితంగా ఇష్యూస్ జరగదు. ఉంటాయి. అవును, చెప్పడానికి అంతా బాగుంటుంది కానీ ఖచ్చితంగా మనం ప్రాక్టికల్గా వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా సార్. చాలా ఇష్యూస్ ఉంటాయి. అది చేస్తేనే తెలుస్తుంది యాక్చువల్గా. ప్లస్ మీరు ఇప్పుడు అంటే మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఎలా మార్కెట్ చేశారండి? ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెటింగ్ చేస్తున్నారా, ఆన్లైన్ చేస్తున్నారా? సో ఫస్ట్ థింగ్ నేనైతే ఆఫ్లైన్ మార్కెటింగ్ చేశాను ఒక 1 month, 1.5 month. గ్రౌండ్ వర్క్ మొత్తం నేను చేసుకున్నా. ఓకే. సో సింపుల్గా ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక 3-4 ప్రోడక్ట్ రెడీ చేస్తాను. బనానా పౌడర్, బీట్రూట్, క్యారెట్ ఓకే. అండ్ మోరింగా. ఈ 4 ప్యాకెట్స్ నేను చేసి సో మాకుండే ఏరియాలో హోల్సేల్ షాప్స్ ఉంటాయి. ఓకే. అవును. సో కొన్ని షాప్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ షాప్స్. ఓకే. సో సార్ నేను ఇలా ప్రొడక్ట్ తయారు చేస్తున్నా రీసెంట్గా, ఇంకొక ఫ్యూ డేస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెట్టబోతున్నా. ఓకే. సో మీరు నా దగ్గర తీసుకుంటారా? ఓకే. తీసుకుంటే మీరు ఎంత ప్రైస్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే. సో అలా ఒక 40 to 50 వరకు తిరిగి ఉంటా. ఓకే. సో శ్రీకాకుళం ఏరియా, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ కొన్ని ఏరియాస్ నాకు తెలిసినవి అనమాట. మీకున్న ఐడియా ఉన్న ఏరియాస్ తిరిగాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా దాంట్లో కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చినా సరే సో వాళ్ళు దాన్ని కన్వీనియంట్గా తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ నెగిటివ్ థాట్స్తో ఉంటారు. ఖచ్చితంగా ఎవరైనా బిజినెస్ అంటే ఎవరైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్ మైండ్లో ఉంటుంది, ఇది ఎందుకు, ఇది అయిద్దా, అలా ఉంటుంది కంపల్సరీ. సో నాకు కస్టమర్ అన్న థాట్ అన్న మాటలు ఇప్పుడు కూడా నాకు స్టిల్ గుర్తున్నాయి, ఎప్పటికీ కూడా మర్చిపోను. సో ఆయన ఏంటంటే సార్ ఇదిగోండి సార్, ఇది బనానా పౌడర్ ప్యాకెట్, సో మేము బనానా పౌడర్ చేస్తాము అని అంటే సో డెఫినెట్లీ ఆయన వచ్చి సో దేనికి యూజ్ చేస్తారు, అసలు బనానా పౌడర్ ఎందుకు నేను తీసుకోవాలి, మా దగ్గర డైరెక్ట్గా బనానాస్ దొరుకుతాయి, కావాలంటే నేను తింటా లేదంటే లేదు, సో బనానా పౌడర్ ఎందుకు యూజ్ చేయాలి. సో ఆయన క్వశ్చన్ చేశారు. సో దీన్ని కాస్ట్ వచ్చి నేను రీజనబుల్ ప్రైజే పెట్టా. బయట మీరు చెక్ చేసుకోవచ్చు రిమైనింగ్ ప్లాట్ఫామ్స్లో. సో దానికంటే తక్కువ ప్రైస్లో నేను పెట్టాను, ఎక్కువ కూడా పెట్టలేదు. ఓకే. సో ఆయన చెప్పిన మాట అంటే అంత పెట్టి కొనాల్సిన అవసరం ఏంటి, ఇప్పుడు మా 100 రూపీస్ పెడితే మాకు ఒక డజన్ అరటిపళ్ళు వచ్చేస్తాయి, సో మంచిగా వస్తాయి అని చెప్పేసి. బట్ నేను ఆయనకి చెప్పింది మహా అయితే ఈ యొక్క ప్రొడక్ట్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని రోజులు ఉంటాయి సార్ క్వశ్చన్ చేశాను. సో 4 to 5 days ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక 2 days ఎక్స్ట్రా ఉండొచ్చు. బట్ నేను చేసే పౌడర్ ఏదైతే ఉందో సో 1 year వరకు ఉంటుంది. అండ్ ఆల్సో మీరు మహా అయితే తినగలిగేవి 4 to 3 బనానాస్ మాత్రమే. బట్ అంటే 4-5 బనానాస్ కలిపి ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ అవుతుంది. సో మీకు 4 fruits వచ్చే ఒక న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మీకు ఒక స్పూన్లో దొరుకుతుంది కదా సార్ అన్న. ఓకేలే అని చెప్పేసి నాకు ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి వెంటనే వెళ్ళిపోయారు. ఓకే. ఓకే. సో ఆయన ఏదో అన్నారని చెప్పి మనం దాన్ని డిగ్రేడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు మన ప్రొడక్ట్ జెన్యూన్ ఉంటే చాలు అని చెప్పి. బిజినెస్లో ఏంటంటే మనకి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి, అది తీసుకోవాలి మనం, ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళు ఏదో నెగిటివ్ చెప్పారని మనం తీసుకుంటే కష్టం. బిజినెస్లో ఏంటంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ప్లస్ అంటే ఇప్పుడు బనానా చెప్పారు కాబట్టి అంటే ఎన్ని బనానాస్కి ఇప్పుడు డ్రై చేసేకి ఎంత వస్తుంది పౌడర్? సో పర్ 10 kgs ఆఫ్ బనానా మనం కంప్లీట్గా 100% డ్రై చేస్తే రైట్. ఓకే.
కంప్లీట్గా చేయాలి. 10 కేజీ. ఓకే. 10 కేజీస్ ఆఫ్ బనానాని పీల్ ఆఫ్ చేసేసి ఓకే. మనం స్లైసెస్ పర్ఫెక్ట్ యాంగిల్లో స్లైసెస్ చేయాలి. ఒకటి పెద్దగా చిన్నగా కాదు. ఓకే. చేస్తే మనకు 10 కేజీస్ ఆఫ్ బనానాస్ చేస్తే మనకు వచ్చేది 1.2 కేజీస్ 1 కేజీ. ఓకే. అంతకుమించి ఎక్స్ట్రా రాదు మనకి. ఓకే. అదే ఇప్పుడు బయట కొంతమంది అంటే నేను వాళ్ళని బ్లేమ్ చేయాలని కాదు. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళది. సో నా బిజినెస్ నాది, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. ఓకే. వాళ్ళు 60-70% డ్రై చేస్తారు, కొంతమంది 80-90% చేస్తారు. సో దానివల్ల ఏంటంటే క్వాంటిటీ పెరుగుద్ది, ఓకే. క్వాలిటీ రాదు, న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతాయి. ఓకే. సో బట్ నేను ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్దాం. సో మనకు బిజినెస్ జరిగినా జరగకపోయినా మనం జెన్యూనిటీతో మనం ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి. సో అందుకే మేము అలా చేస్తున్నాను నేనైతే. ఇక్కడ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూసాను నేను, గోల్డెన్ హార్వెస్ట్ అని. మీరు వీడియో కూడా బాగా చేస్తున్నారు. అంటే మీకు ఐడియా ఎలా వచ్చిందండి యాక్చువల్గా ప్రమోషన్స్ ఇలా ఇన్స్టాగ్రామ్ అనా? సో నేను యాక్చువల్గా మీకు క్లియర్ అంటే నేను మార్కెటింగ్ కంపెనీలో చేశానని చెప్పాను కదా, అప్పటి నుంచే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటా. నేను నా పర్సనల్ అకౌంట్లో కొన్ని రీల్స్ చేస్తూ ఉంటా టైం పాస్కి. ఓకే. సో సరదాగా రీల్స్ చేయడం అన్నా, కొంచెం ఇంట్రెస్ట్ వీడియోస్ ఎడిట్ చేయడం అన్నా, పోస్ట్ చేయడం అన్నా. ఓకే. సో అప్పుడు చూస్తున్నప్పుడు ప్రతి ప్రమోషన్ కూడా త్రూ దాంట్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు యాడ్స్తో పోలిస్తే ఈజీగా ఇవి జరిగిపోతుంది. అవును. సో యాడ్స్ వల్ల మనకు వచ్చే 1-2 ఆర్డర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ వల్ల మనకు వచ్చే 10-15 ఆర్డర్స్ వస్తుంది. సో అలా బిజినెస్ అనేది అందరూ స్కేలప్ చేస్తున్నారు. 2 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ వీడియోస్ నాకు ఎలా తీయాలి, ఎలా ఎడిట్ చేయాలని నాకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంది. ఓకే. సో దానివల్ల సో నేను ఓన్గా చేసుకొని, సో నాకు 2 ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే నాకు గైడెన్స్ ఇచ్చారు. ఓకే. సో ఒకరు ప్రశాంత్ అన్న అని చెప్పి, సో మన హలో సిక్వల్ పేజ్ అడ్మిన్ అనమాట ఆయన. ఓకే. సో ఆయన బ్రదర్ ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఓకే. బట్ అయితే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు తెలియదు ఫస్ట్లో. ఓకే. జస్ట్ వీడియోస్ సినిమా సాంగ్స్కి ఎడిట్ చేయడం ఈజీ, అది కష్టం కాదు. సో నేను నేర్చుకున్నాను కాబట్టి. ఇంకొక అన్న ఉన్నారు రాయల్ మెక్ రమణ అని. సో ఆయనకి చాలా ఫాలోవర్స్ ఉన్నారు. చాలా ఎంత మంచి పర్సన్ అంటే, సో అన్నని ఇలా జస్ట్ అనగానే తమ్ముడు ఓన్ బ్రదర్లా ట్రీట్ చేసి, తమ్ముడు ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఈ స్టెప్స్ ఎడిట్ చేయడం వల్ల నీది యూనిక్గా కనిపిస్తుంది. సో దానివల్ల నీకు పేజ్ వ్యూస్ పెరుగుతాయి, వ్యూస్ పెరుగుతాయి, రీచ్ పెరుగుద్ది, ఫాలోవర్స్ కూడా వస్తారు అని చెప్పి నాకు ఆయన ఇద్దరు గైడెన్స్ ఇచ్చారు. సో వాళ్ళిద్దరితో ట్రావెల్ చేయడం వల్ల సో వాళ్ళ చాలా నేర్చుకున్నా. అవి ఇంప్లిమెంట్ చేస్తూ నా ఓన్ థాట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ సో స్లోగా రీచ్ పెంచుకుంటూ ఆర్డర్స్ పెంచుకుంటూ వెళ్తాను. ఓకే. ఓకే. అంటే మీరు ఏమన్నా కొలాబరేషన్ బాటమ్ సిస్టమ్ ఏమైనా పెట్టుకున్నారండి? ఏమన్నా కొలాబరేషన్ అయ్యి చేశారా బిజినెస్ ఏమన్నా? ఇన్ఫ్లుయెన్సర్తో ఎలా? సో కొలాబరేషన్ అయితే చేయించుకున్నాను, అంటే ప్రమోషన్స్ 2-3 చేయించుకున్నా. ఓకే. సో ఏంటంటే మా దగ్గర ఆయన వచ్చి క్లియర్గా చూసి వాళ్ళని యూజ్ చేసి మీకు జెన్యూనిటీ అనిపిస్తేనే రివ్యూ ఇవ్వండి సార్, ఇవ్వండి బ్రదర్ అని చెప్పేసి అంటే సో ఓకే వెళ్ళని కూడా అని చెప్పి వీడియో చేసి మాకు కొలాబరేషన్ ఇచ్చారు. సో దానివల్ల నేను అనే పర్సన్ని మార్కెట్లో తెలిసింది ఏంటంటే సో ప్రశాంత్ అన్న వల్ల. ఓకే. సో నేను పర్సన్ ఈ పలానా ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేశానని తెలిసింది ఏంటంటే హలో సిక్కుల్ అనే పేజ్ వల్ల మాత్రమే. ఓకే. సో ఆఫ్టర్ సెకండ్ పాయింట్ ఏంటంటే సో రాయల్ మెక్ రమణాన్ అన్న వల్ల సో యాప్ ఆయన చేతుల మీద యాప్ లాంచ్ చేయించా. ఓకే. సో ఆయన వల్ల ఇంకా కొంతమంది ట్రస్ట్ బిల్డ్ అయ్యి ఓకే. సో ఆయన ద్వారా కొంచెం మార్కెట్లోకి వెళ్తున్నా. ఓకే. ఓకే. ప్లస్ అది కాకుండా మీరు కొన్ని వీడియోస్ బాగా రీచ్ అయ్యాయి. అవును. అంటే మీకు ఎంత జనరేట్ అయిందండి బిజినెస్ మామూలుగా ఎంత లీడ్స్ వచ్చాయి జనరేట్ కంటే మీకు ఎన్ని లీడ్స్ వచ్చాయి యాక్చువల్గా మీరు చేసే? సో నేను ఆఫ్లైన్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా అంటే నేను ఓన్గా చేసుకున్న వాళ్ళ వాళ్ళ ప్రమోషన్స్ వలన? 2 చెప్పండి యాక్చువల్గా. సో ఫస్ట్ అంటే ప్రమోషన్స్ వల్ల అయితే నాకు ఫస్ట్ మంత్ బాగానే వచ్చింది. సో ప్రోడక్ట్ అందరూ టెస్ట్ చేయడానికి అంటే వీళ్ళు చెప్పారు కదా, సో వాళ్ళ మీద ట్రస్ట్తో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో యూజ్ చేద్దామని కొంతమంది వరకు ఒక 10-15 minutes వరకు ఆర్డర్ పెట్టుకున్నారు. ఓకే. సో వాళ్ళలో రిపీటెడ్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే. రిపీటెడ్ ఆర్డర్స్ ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ బాగుంటే ఖచ్చితంగా రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సో నేను ప్రమోషన్స్ చేసుకోవడం వల్ల ఫస్ట్ 2-3 times అయితే నేను యాడ్స్ రన్ చేశాను, ఇన్స్టాగ్రామ్ యాడ్స్. ఓకే. సో 3 times కూడా నాకు మంచిగానే ఆర్డర్స్ వచ్చాయి. ఓకే. ఆఫ్టర్ దట్ యాడ్స్ రన్ చేయడం ఆపేసి నాది రీచ్ ఎప్పుడైతే పెరిగిందో యాడ్స్ రన్ చేయడం ఆపేసా. అంతే. ఎంత బడ్జెట్ పెట్టారండి యాడ్స్కి? ఎన్ని డేస్ రన్ చేశారు? 3 days, 2 days, 1 day. ఓకే. అంతే. ఫస్ట్ అయితే యాడ్ 1 day చేసా, అది కూడా 220 rupees. ఓకే. సో సెకండ్ వచ్చేసరికి 2 days పెట్టుకున్నా. ఓకే. సో దానికి అరౌండ్ ఒక 500 వరకు జరిగింది. ఓకే. ఆఫ్టర్ దట్ 3 days 700 అట్లా. ఓకే. సో అదేంటంటే వీక్లీ గ్యాప్ ఇస్తూ నేను చేసుకున్నాను. ఓకే. కంటిన్యూ వీక్లీ గ్యాప్ ఇచ్చాను, ఈ ఆర్డర్స్ వచ్చినాయి, నాకు లీడ్స్ వచ్చాయి. ఓకే. సో దీనివల్ల మనకు ఇవ్వచ్చు అని చెప్పి నాకు ట్రస్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే థర్డ్ నాది కంప్లీట్ అయ్యిందో ఓకే. సో నా పేజ్ అనేది ఒక నియర్లీ ఒక డాష్ బోర్డ్ ఒక 300K 400K వరకు వెళ్ళింది. సో ఆఫ్టర్ దట్ నాకు డైరెక్ట్గా కస్టమర్స్ కాల్ చేసి సో మీది జెన్యున్గా ఉందా లేదా మేము ఫస్ట్ టెస్ట్ చేస్తాం, మాకు పంపించండి. ఓకే. సో పంపించాము. సో పేమెంట్ వాళ్ళు చేశారు. ఓకే. కొంతమంది పేమెంట్ చేయకుండా తీసుకున్నారు, కొంతమంది పేమెంట్ చేసి తీసుకున్నారు. ఓకే. సో నాకు నచ్చింది బ్రదర్ అని చెప్పి కొంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కొంచెం ఏమైనా చేంజెస్ చేస్తే మీ అంటే ఒక 1-2% మీరు చేంజెస్ చేస్తే బాగుండొచ్చు ఇంకా అని సజెషన్స్ ఇచ్చారు.
ఓకే. సో స్టార్టప్ బిజినెస్లో ఎప్పుడు కూడా సజెషన్స్ తీసుకోవాలి, కాంప్లిమెంట్స్ తీసుకోవాలి. అవును. మనకు అప్పుడే తెలుస్తుంది ఎస్. మనం ఏం చేంజెస్ చేయాలో మనకు తెలియదు కానీ ఏదో ఒక ఐడియా మనకి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా. మీకు 100 మెంబర్స్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, అన్నీ యూజ్ కావచ్చు, ఏదో ఒక పాయింట్లో మనకి యూజ్ అవుతుంది. ఎస్, డెఫినెట్లీ. అవును. అంటే ఇప్పుడు చెప్పడానికి అంత ఈజీగా ఉంటుంది, స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. చాలామంది అంటే జాబ్ చేసుకోమంటారు. అంటే ప్రాక్టికల్గా ఏంటంటే బిజినెస్ కూడా ఛాలెంజ్ చాలా ఉన్నాయి. చెప్పడానికి మనకి ఎంత బాగున్నా కానీ ఆ ఛాలెంజెస్ని తీసుకొని స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప. సక్సెస్ సెకండరీ అక్కడ పక్కన పెడితే స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప. కానీ మీరు స్టార్ట్ చేశారు, చాలా బాగా తీసుకెళ్తున్నారు. అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్, కంపల్సరీ బిజినెస్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఫేస్ చెప్పడానికి ఏదో ప్లెయిన్గా అయితే ఉండవు. లేదు అసలు ఆ ప్రాబ్లమ్స్ అంటే చూసే వాళ్ళకి కూడా బిజినెస్ చేసే వాళ్ళకి తెలియాలండి. ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటుంది. అవును. సో దాని నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి, అవును. సో వాళ్ళ ఓన్ థాట్స్తో వాళ్ళకంటూ కొన్ని పాయింట్స్ పెట్టుకుని ఈ విధంగా నేను వెళ్ళొచ్చు, సో ఈ విధంగా ప్రోడక్ట్ని తీసుకెళ్ళొచ్చు అని ఓన్గా స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, సో నేను పర్టికులర్ టైంలో జాబ్ చేశాను 2.5 years. ఓకే. సో నాకు శాలరీ వచ్చేది, సో నాకు ఇంటి దగ్గర అంతా బాగానే ఉంది. ఓకే. బట్ ఏంటంటే నేను జాబ్ మానేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు మీ అబ్బాయి జాబ్ మానేసి వచ్చాడు, ఓకే. అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి, సో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలా కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. ఓకే. సో నీకెందుకురా బిజినెస్, చక్కగా జాబ్ చేసుకున్నావు 2 years 3 years చక్కగా మంచిగా ఉన్నావు కదా, మళ్ళీ నీకు ఎందుకు ప్రాబ్లం, మళ్ళీ దాంట్లోకి ఎందుకు దిగాలనుకుంటున్నావు. చాలామంది నన్ను తిట్టారు, కొంతమంది సర్లే చూద్దాం ఎలా అవుతుందో, ఎలా రన్ అవుతుందో చూద్దాం ఓకే. అలా అన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు సార్, ప్రతి ఒక్కరి లైఫ్లో. ఇప్పుడు అది నెగిటివ్ పాజిటివ్ మనం అందరినీ మనం ఏం సాటిస్ఫై చేయలేము, అందరినీ మన పనులు మనం చేసుకోవాలి కంపల్సరీ. డెఫినెట్లీ అలా అయితేనే ముందుకెళ్ళగలం. అవును. అన్నీ తీసుకుంటే మనం అక్కడే ఉండిపోతాం. ఖచ్చితంగా. సో అంటే టోటల్ ఎంత బడ్జెట్ పెట్టారు మొత్తం, మీకు ఎంత అయింది ప్రాసెస్ కింద? అరౌండ్ ఒక 15 వరకు అయింది సార్. 15. మీకు వచ్చిన లోన్ అయితే 7 lakhs కదా? రిమైనింగ్ నేను పెట్టుకున్నాను సార్ ఓన్. అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు లేరు. ఓకే. బట్ ఏంటంటే మదర్ ఫాదరు, ఓకే. సో నా మీద వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అయింది ఎప్పుడంటే ఒక పర్టికులర్ టైంలో నా మీద ట్రస్ట్ వచ్చింది. ఓకే. నేను ఆవిడకి మా మమ్మీకి మాట ఇచ్చా. ఓకే. సో అమ్మ నేను ఒక కంప్లీట్గా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను అనుకున్నది అచీవ్ చేసి కళ్ళ ముందుకు వస్తా, ఓకే, మన ఊర్లో అడుగు పెడతా. ఓకే. సో దాన్ని ఫుల్ఫిల్ చేసే మా మమ్మీకి మాటని నెరవేర్చుకున్నా. ఓకే. సో అప్పుడు నేను ట్రస్ట్ చేస్తూ స్టార్ట్ చేశారు. ఓకే. 100%. అప్పటి వరకు నమ్మకం ఉంది, లేదని ప్రతి ఒక్క పేరెంట్కి ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, ఉన్నది దాన్ని ఇంక్రీజ్ అయింది. యాక్చువల్గా మీరు ఆల్మోస్ట్ 15 lakhs అయింది అంటున్నారు. అవును సార్. ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్ 7 to 8 lakhs వచ్చాయి. అంటే రిమైనింగ్ అమౌంట్ ఎలా అండి? సో రిమైనింగ్ వచ్చేసి ఇప్పుడు నేను మా మదర్ అండ్ నాకు మా మదర్ ఫాదర్ ఇంట్లో, సో వాళ్ళతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నారనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరి లైఫ్లో అలా ఉంటారో నాకు తెలియదు, బట్ నా లైఫ్లో అయితే ఉన్నారు ది బెస్ట్ అని నేను చెప్పుకుంటాను ప్రౌడ్గా. ఓకే. సో మా మమ్మీ డాడీ ఎంతలా సపోర్ట్ చేశారో, ఎంతలా నన్ను ట్రస్ట్ చేసి నాకు రిమైనింగ్ అమౌంట్ బయట తెచ్చి ఇచ్చారో బయట నుంచి, అలాగే మా అత్త ఉన్నారు, ఆవిడ పేరు రాము. ఓకే. ఓకే. సో రాములమ్మ సంథింగ్ అలా, బట్ రాము అనే నాకు తెలుసు. ఓకే. సో ఆవిడ నాకు నేను ఇలా చెప్పాను, మొత్తం ఇలా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో మా డాడీ ముందే చెప్పేశారంట, నాకు తెలియదు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సో ఇలాంటి ఐడియా నీకు ఎందుకు వచ్చింది అంటే, సో నాకు ఇలా చేయాలని ఉంది కాబట్టి నేను ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, సో ఖచ్చితంగా అమౌంట్ అయితే అవుతుంది అత్త అంటే, నేను ఏమైనా హెల్ప్ ఏమైనా చేయగలరంటే డెఫినెట్గా చేస్తానని చెప్పి, ఈ రోజుల్లో మన ఫ్రెండ్స్ మహా అయితే ఒక 10 to 15,000 ఇస్తారు. బట్ ఏంటంటే మా అత్త తన హోమ్ అనేది లోన్లో పెట్టి, హోమ్ లోన్ పెట్టి తన అమౌంట్ నాకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే నియర్లీ ఒక 2-3 lakhs వరకు నాకు ఇచ్చారు. ఓకే, గ్రేట్. సో నా మీద ట్రస్ట్ చేసి. ఓకే. సో అదేంటంటే హోమ్ లోన్ అనేది నేను కడుతున్నా ఎవ్రీ మంత్. ఓకే. ఓకే. అదే అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా బిజినెస్ అంటే, ఖచ్చితంగా చెప్పినట్టు ఉండదు కాబట్టి. ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారండి దీంట్లో మీరు? ఇంకా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను సార్. ఒకటంటే చెప్పొచ్చు, బట్ చాలా ఉన్నాయి కాబట్టి సో మీకు బ్రీఫ్గా కాకుండా ఒక 2-3 అయితే చెప్తాను. అంటే ప్రతి ఒక్కరు చేసేవే, బట్ నాకు క్వైట్ డిఫరెంట్ అయ్యాయి అనమాట. ఏంటంటే చూసే వాళ్ళకి కూడా తెలియాలి, అంటే బిజినెస్ అంటే మనం చూడటానికి ఏదో ఫ్యాన్సీ లాగా ఉంటుంది, అంతే తప్ప రియాలిటీలో ఏంటంటే కొంచెం చాలా ఇష్యూస్ వస్తాయి, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళకి రీల్స్లో చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, సో ఆర్డర్స్ వస్తున్నాయి కదా, సో వాళ్ళు ప్యాక్ చేసుకొని ఎలా లేదన్నా ఒక ఆర్డర్కి ఇంత మిగిలిపోతుంది, సో అందుకే అంతలా తిరుగుతున్నాడు అని చెప్పి అనుకుంటారు తప్ప, బట్ రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్లో అసలు ఏం చేస్తున్నారు, బ్యాక్ అండ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకన్నా నా బిజినెస్ అనే కదా, ప్రతి ఒక్కరూ అంతే. సో బట్ నాదేంటంటే చాలా సింపుల్గా వస్తే, ఇప్పుడు వన్స్ నేను మెటీరియల్ తెప్పించుకోవాలి, నా స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, ఓకే, సో అండ్ నేను లోన్ రీపేమెంట్స్ చేస్తూ అండ్ ఈఎంఐస్ పే చేయాలి, ఓకే, సో దాంతో మళ్ళీ ప్యాకింగ్ అవన్నీ నేను షిప్పింగ్ అవన్నీ నేను చేసుకోవాలి, ఓకే. సో ఇవన్నిటిని కూడా ఒక్కొక్క ఛాలెంజ్లో తీసుకున్నాను అనమాట. ఓకే. సో చేసేటప్పుడు వాళ్ళు ఎందుకు చేయడం అని కొంతమంది, సో సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి డిస్కరేజ్ చేసే వాళ్ళు కొంతమంది, మీరు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, తను చెడిపోవడానికి చూస్తున్నాడేమో
అంటే లైక్ ఇప్పుడు నువ్వు అలా సపోర్ట్ నువ్వు ఒక మాట అన్నావు అనుకో, సో దాన్ని ఎలాగో తీసుకుంటారు, 2 వే ఆఫ్ తీసుకుంటారు. సో మంచిగా తీసుకున్నాను అనుకోండి, వెరీ గుడ్. ఓకే. బ్యాడ్గా తీసుకుంటే వీడే నన్ను నా మాట అన్నాడా, సో ఈ పర్సన్ నా మాట అనడానికి అసలు ఎంత ఇది ఉంది అని కొంచెం పెద్దగా తీసుకుంటారు, అది సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అలా నన్ను చాలామంది అన్నారు, బట్ ఏంటంటే నేను లైట్ తీసుకుని ఈ చేలో నుండి చేతి వదిలేసాను. ఓకే. ఓకే. అంటే మీకు టీం ఉంది కానీ ఎంతమంది టీం ఉన్నారండి ఇప్పుడు మీకు? సో నాకు ఆఫీస్ స్టాఫ్ ఉంది. టీం అంటే సార్ నాకు అంటే నేను 2 కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల నాకు టీం క్రియేట్ అయ్యారు. ఓకే. సో కాన్సెప్ట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేశాను నేను. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కొంతమంది ప్రజెంట్ ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే సో ఆఫీస్ వర్క్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని చెప్పి. ఓకే. బట్ నేను ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశానంటే సో ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్నా కానీ, ఓకే. లేదంటే ఇంటి దగ్గర వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండిపోతారు. సో వాళ్ళకి ఏదో పని చేద్దాం. ఓకే. కొంతమంది స్టూడెంట్స్ అయితే పాకెట్ మనీ కోసం. ఓకే. సో వాళ్ళందరూ ఏంటంటే నా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. వాళ్ళు ప్రమోట్ చేయాలి. ఓకే. సో ప్రమోటింగ్ ఎందుకు చేయాలి అనే కాన్సెప్ట్కి వస్తే దాని గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటమ్స్ అనేవి అందరికీ తెలిసిపోతాయి, అవును. బట్ నా ప్రొడక్ట్స్ ఉన్నాయని ఎవరికీ తెలియదు. అవును, అంతే కదా. అవును. సో దాన్ని మీరు ప్రమోట్ చేయండి మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి. ఓకే. సో చేయండి, మీ సైడ్ నుంచి నాకు ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆర్డర్లో కొంత అమౌంట్ ఆఫ్ కమిషన్ మీకు ఇస్తాను. ఓకే. సో అలా నేను ఒక నియర్లీ నాకు 50 మెంబర్స్ వరకు టీం ఉన్నారు. ఓకే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వీడియో నేను పోస్ట్ చేశాను, ఒక 2 months అవుతుంది, స్టిల్ ఇది ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. యా. మీకు ఆడియన్స్ అలానే వచ్చారు యాక్చువల్లీ. యా. సో నేను వీడియోలో కూడా చెప్పా, నేను గూగుల్ ఫామ్ ఇస్తున్నాను, గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్ ఫిల్ చేయండి అని చెప్పి. ఓకే. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది మహా అయితే ఒక 100-150 వస్తాయి, బట్ నాకు వచ్చింది 1500 వచ్చాయి 2 daysలో లీడ్స్. డైరెక్ట్గా ఇలాగ ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవుతాం అనుకున్నాను. ఓకే. 1500 అప్లికేషన్స్ వచ్చేసరికి గూగుల్ ఫామ్ ఫిల్అప్స్, సో అవన్నీ నాకు చదవడానికి 1.5 day పట్టింది. ఓకే. సో వాళ్ళందరినీ గ్రూప్ క్రియేట్ చేసి సో ఇలా ఉంది సో అని జూమ్ మీటింగ్ నేను వాళ్ళకి పెట్టా, గూగుల్ మీట్, జూమ్ మీట్. ఓకే. సో వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా అసలు నా కంపెనీ ఏంటి, అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చాం. ఓకే. సో అలా దాన్ని మీరు చూస్ చేసుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల మీకేంటి ప్రాఫిట్ ఓకే అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి చేసింది ఒక 15-20 మంది మాత్రమే. ఓకే. సో అలా కొంతమంది వస్తున్నారు, యాడ్ అవుతున్నారు, కొంతమంది వస్తున్నారు, యాడ్ అవుతున్నారు, స్టిల్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది వీడియో. ఓకే. సో అలా నాకు ఒక 40 members టీమ్ అయితే ఉంది. ఓకే. 40 members. యా. సో దాంట్లో బాయ్స్ ఒక మహా అయితే ఒక 10-15 members ఉండొచ్చు, రిమైనింగ్ అందరు కూడా లేడీస్. సో ఇంటి దగ్గర చేసుకున్న ఉమెన్స్, అంటే దాన్ని సింపుల్గా చెప్పాలంటే జాబ్ చేసి మానేసిన వాళ్ళు, కొంతమంది స్టూడెంట్స్. సో అలా అనమాట. ఎలాంటి ప్రోడక్ట్ ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్ వచ్చాక ఇస్తారా, ముందే పంపిస్తారా, ఎలా చేస్తారు? సో ఆ కాన్సెప్ట్ అయితే సో వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా వీడియోలో, అంటే ఐ మీన్ జూమ్ మీటింగ్లో. సో మా దగ్గర ఉండే ప్రొడక్ట్స్ ఫొటోస్, వీడియోస్ అవన్నీ మీకు గ్రూప్ క్రియేట్ చేసి అందరికీ షేర్ చేస్తా. ఓకే. మీరు షేర్ చేయండి. దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు కొన్ని పాంప్లెట్స్, ఐ మీన్ దాన్ని సింపుల్గా దాని యొక్క బెనిఫిట్స్ యొక్క కీ పాయింట్స్ ఉంటాయి. సో సింపుల్గా ఇప్పుడు బనానా అనుకోండి, స్ట్రెంగ్త్, గ్రోత్. ఓకే. సో లెమన్ వెయిట్ లాస్. ఓకే. సో అలా కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. అలా అవన్నిటినీ వాళ్ళకి పీపీటీ షేర్ చేశా. ఓకే. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసా వాళ్ళకి. ఓకే. సో మీరు కస్టమర్స్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే మీరు తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే. సో రీజనబుల్ ప్రైసే కాబట్టి మీరు ట్రై చేయండి అని చెప్పి మీరు చెప్పండి. ఓకే. సో వన్స్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సో మండే నుంచి సాటర్డే వరకు ఎన్నైతే మీ సైడ్ నుంచి ఆర్డర్స్ వస్తాయో అన్ని ఆర్డర్స్ ఇంటూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆర్డర్స్ వచ్చాయి, ఒక ప్యాకెట్ ఆఫ్ ఆర్డర్కి 40 రూపీస్ కమిషన్. ఓకే. సో 10 వచ్చాయి అనుకోండి, 10 into 40 400 రూపీస్. ఓకే. సో అలా మీరు ఈ వీక్లో మండే టు సాటర్డే ఎన్ని చేస్తారో అంత అమౌంట్ మేము క్యాలిక్యులేట్ చేసి వెరిఫై చేసుకొని మీకు మండే ఫోన్పే ద్వారా పేమెంట్ చేసేస్తాం. ఓకే. సో అలా పేమెంట్స్ చేసి గ్రూప్లో యాడ్ పెట్టేస్తాను అనమాట. వాళ్ళ డైరెక్ట్ ప్రొడక్ట్ పంపిస్తారు, కస్టమర్ డైరెక్ట్ పంపిస్తారు? కస్టమర్కి పంపిస్తాను, కొంతమంది కస్టమర్స్ పంపించాను, వాళ్ళ అడ్రస్ ఇచ్చారు. ఓకే. కొంతమంది వాళ్ళ ఇంటికి పంపించాను. ఓకే. కొన్నిసార్లు నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట కొంతమందికి. నియర్ లొకేషన్ అయితే మీరు వచ్చి ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు డెలివరీ ఎలా అండి, ఇప్పుడు చార్జెస్ ఎలా? సో డెలివరీ అంటే సార్, డెలివరీకి వచ్చేసరికి మెయిన్ థింగ్ మీరు చెప్పారు కదా, ఎక్కడ మీకు కాంప్లికేషన్స్ అయ్యాయని చెప్పి. సో ఫస్ట్ డెలివరీ దగ్గర నాకు చాలా ప్రాబ్లం అయింది. ఓకే. సో నేను అందరి దగ్గర చూసింది ఏంటంటే కొరియర్ చేస్తారు, అంటే ఇన్స్టాగ్రామ్లో అందరి దగ్గర నేను చూసి నేర్చుకుంది ఏంటంటే ఇలా ప్యాక్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా కొరియర్ ద్వారా చేయొచ్చు. బట్ మా ఏరియాలో ఎక్కడ ఉన్నాయంటే నాకు తెలియదు. ఓకే. సో అవన్నిటిని గూగుల్లో సెర్చ్ చేసి ఈ కొరియర్ సర్వీస్ ఉన్నాయా లేదా, సో వెళ్ళి మాట్లాడి క్లియర్గా నా ప్యాకేజ్ వెయిట్ ఇది, ప్రొడక్ట్ ఇది, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ పిన్ కోడ్ బట్టి ఎంత అమౌంట్ అని చెప్పి ఛార్జ్ చేశారు. ఓకే. ఎస్. సో ఆఫ్టర్ దట్ కొన్ని అయితే నేను మా ఏరియా నియర్ బై ఉంటే నేను డైరెక్ట్గా ఇచ్చేవాడిని. ఒక 100 ఆర్డర్స్ వరకు నేను ఛాలెంజ్ తీసుకున్నా, ఫస్ట్ 100 ఆర్డర్స్ నేనే డెలివరీ చేయాలి. ఈ పొజిషన్ నుంచి నేను ఇలా స్టార్ట్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక. సో అందరికి ఇచ్చే ప్రైస్ వేరు బ్రదర్, నీకు ఇచ్చే ప్రైస్ వేరు బ్రదర్ అని చెప్పి
సో ప్రతిదీ కూడా నేను ఆయనకే ఇస్తున్నా. ఓకే. సో అందరికి ఇచ్చే ప్రైస్ నాకు ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు, బట్ నాకైతే మంచి ప్రైస్లోనే ఇస్తున్నారు. సో నేను సాటిస్ఫై అవుతున్నాను ఆ ప్రైస్కి అయితే. యాక్చువల్‌గా వాళ్ళకేందంటే నేను డీటీడీసీ ఒకళ్ళంతమంది నేను డ్రై ఫ్రూట్స్ త్రూ అవుట్ ఏపీ, తెలంగాణ పంపించేవాడిని. మనం రెగ్యులర్‌గా పంపించినాక ప్రైస్ తగ్గిస్తారు. వాళ్ళకి రెగ్యులర్‌గా ఇస్తాం కదా! అవును. వాళ్ళకి కూడా అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్. మనకైతే రెగ్యులర్‌గా ఆర్డర్స్ ఉంటాయి వాళ్ళకి. మనం పర్ డే 4, 5 ఆర్డర్స్ ఇస్తాం అనుకోండి. వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి మనకు ప్రైస్ తగ్గిస్తారు. సో నాకు అలా మీరైతే డీటీడీసీ ఇచ్చేస్తున్నారు ఫస్ట్ నుంచి. డిటిడిసినే యూస్ చేస్తాను. ఓకే. బట్ బయట గూగుల్‌లో కానీ, అమెజాన్‌లో ఏంటిది చాట్ జీపీటీ త్రూ ఏదైనా చెక్ చేస్తే, సో నేను చూసుకుంది ఏంటి అంటే చార్జెస్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే. అంటే వెయిట్ బట్టి, డిస్టెన్స్ బట్టి. అవును. కొన్ని ఏంటంటే డెలివరీ అవ్వవు. అవును. వాళ్ళు పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. సో వాళ్ళకి డెలివరీ అవ్వవు. సో నియర్లీ ఒక 25-30 ఆర్డర్స్ వరకు నాకు పల్లెటూరులో పెట్టుకున్న వాళ్ళు వచ్చారు. ఓకే. సో వాళ్ళకి డిటిడిసి అవ్వదన్నారు. సో పోస్టల్ సర్వీస్ ఉంది మనకి. ఇండియన్ పోస్ట్ ఆఫీస్. సో దాంతో నేను పంపించుకున్నాను. ఓకే. అంటే మీరు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కొన్నిసార్లు వెళ్ళవు, కొన్నిసార్లు ఏమైనా ఇష్యూ ఫేస్ చేశారా మీరేమన్నా? ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో అయితే నేను ఇష్యూ ఫేస్ చేయలేదు. రెండిట్లో కూడా ఇష్యూ ఫేస్ చేయలేదు. ఓకే. ఒక మహా అయితే మనకి రెయిన్స్ ఎక్కువ పడడం వల్ల ఒక 1-2 డేస్ డిలే అయింది తప్ప రిమైనింగ్ ఇన్ టైంలోనే వెళ్ళిపోయాను. ఓకే. ఓకే. ఎస్. అంటే మీకు మార్కెటింగ్‌లో మీరు చేసిన దాంట్లో మీకు ఏది వర్కౌట్ అయిందనండి? మార్కెటింగ్ మనం మార్కెటింగ్ అంటే డిఫరెంట్ ట్రై చేయాలి. చాలా తప్పకుండా. అవును. మనం ఒక వేలో వెళ్తే వర్కౌట్ కాదు. ఎస్ సార్. అంటే మీకు ఎక్కడది ఏది ఇన్‌స్టాగ్రామ్ వర్కౌట్ అయిందా? ఆఫ్‌లైన్ వర్కౌట్ అయిందా? లేకపోతే సో నేను ఫస్ట్ థింగ్ ఒకదానితోనే స్టార్ట్ చేశా. తర్వాత నేను 4 వేస్‌గా క్రియేట్ చేసుకున్నా. ఓకే. సో ఫస్ట్ అయితే త్రూ ఇన్‌స్టాగ్రామే చేద్దాం అని అయితే నేను ఫిక్స్ చేశా. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనకి ఇలా అడుగుతారు, అంటే చాట్ చేస్తారు, వాళ్ళు డీటెయిల్స్ పెడతారు. త్రూ మనము డీటెయిల్స్ పెడితే పేమెంట్ చేస్తారు, షిప్ చేయొచ్చు. ఫస్ట్ చూస్ చేసుకున్న మెథడ్ అది. ఓకే. సెకండ్ చూస్ చేసుకున్నది వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మెథడ్. ఓకే. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి యాప్. ఓకే. అంటే యాప్లో ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సో యాడ్స్ రన్ చేస్తూ, అంటే నాకు తెలిసిన కొంతమంది పీపుల్స్ ఉన్నారనమాట, తెలిసిన వాళ్ళు. ఓకే. సో అది కూడా అన్నౌన్స్ వల్ల నాకు పరిచయం అయ్యారు. అంటే త్రూ మీరు ఇలా చేస్తున్నారు, మీరు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి కొంచెం కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు. సో మాకు కావాలి, మా నియర్ బై ఉన్న వాళ్ళకి కావాలి. ఓకే. సో అలా అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసా, మినీ ఫ్రాంచైజ్ అని చెప్పి. ఓకే. సో మినీ ఫ్రాంచైజ్ ఏంటి అంటే చాలామంది నాకు ఒక నియర్లీ 200 కాల్స్ వరకు వచ్చాయి. ఓకే. సో సార్ మా దగ్గర మిషనరీ ఉంది, ఓకే. సోలార్ డ్రైయర్స్ ఉన్నాయి, ఓకే. సో దాన్ని ఎలా పౌడర్ చేస్తాలో మాకు తెలియదు. కొంతమంది తెలుసు అన్నారు, కొంతమంది తెలియదు అన్నారు. ఓకే. బట్ ఏంటంటే మా దగ్గర మిషనరీ ఉంది, మేము 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము ఇది చేస్తున్నాం. ఓకే. సో నాకు ర్యాండమ్గా ఒక పర్సన్ కాల్ చేసి, ఓకే సార్ మేము ఇలాగ మీరు చేసిన బిజినెసే మేము చేసాము, ఓకే బట్ మాకు లాస్ వచ్చింది అనగానే సో నాకు సడన్గా బ్లాంక్ అయిపోయింది. ఓకే ఓకే సో డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత వాట్ అబౌట్ అని చెప్పి దాని గురించి రీల్ కూడా చేశాను నేను. ఓకే సో సార్ ఏం చేసి చెప్పారంటే ఒక బైబ్యాక్ ఇస్తారని చెప్పి కంపెనీ తీసుకున్నారంట. ఒక 2-3 మంత్స్ వరకు బైబ్యాక్ తీసుకున్నారు, అంటే వాళ్ళు తయారు చేసేదంతా కూడా వాళ్ళు తీసుకున్నారు, ఓకే తర్వాత స్టాప్ చేసేసారు. సో వాళ్ళు మీరు ఏమైనా సపోర్ట్ చేయగలంటే సపోర్ట్ ఖచ్చితంగా నాకు తోచిన హెల్ప్ నేను చేయగలను ఓకే యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఓకే అని చెప్పేసి అన్నాను. సో అప్పుడు నాకు వచ్చిన థాటే మినీ ఫ్రాంచైజ్ అని చెప్పి. ఓకే సో మినీ ఫ్రాంచైజ్ ఏంటంటే హోమ్ గ్రౌండ్లో నుంచి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే షాప్ ఉంది అనుకోండి, సింపుల్గా మీరు చెప్పారు డ్రై ఫ్రూట్ షాప్ అని, ఆయుర్వేదిక్ షాప్స్ అని. అవును సో దాంట్లో కొత్త ప్రొడక్ట్స్ యాడ్ చేయొచ్చు. అవును సో అలాంటి వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుద్దని చెప్పి 12,000 అంటే 11,999 ఓహో 11,999 ఓకే 11,999తో మీరు మినీ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. అంటే ఏమి ఇస్తారు దాంట్లో ఫ్రాంచైజ్? సో దాంట్లో ఇచ్చేవి ఏంటంటే మా దగ్గర ఉన్న 10 వెరైటీస్ కూడా 10 ప్యాకెట్స్ మార్జిన్ ప్రైస్లో ఇస్తాం. ఓకే కొంత మార్జిన్, సో వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ప్రాఫిట్ ఖచ్చితంగా ఉండాలి కదా. అవును అంతే కదా. సో మార్జిన్ ప్రైస్తో పాటు మీరు ఆ ఏరియాలో సేల్ చేస్తున్నారు అని ఎవరికి తెలియాలంటే ఫస్ట్ థింగ్ ఏదో ఒకటి ఉండాలి. అవును సో బ్యానర్, ఓకే ఆ బ్యానర్ మీద గోల్డెన్ హార్వెస్ట్ అని నా బ్రాండ్ కంపెనీ నేమ్ ఉంటుంది, ఓకే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, కింద వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ ఉంటుంది. ఓకే సో బ్యానర్ ఇస్తాం, ఓకే కొన్ని పాంప్లెట్స్ ఇస్తాం. సో పాంప్లెట్స్ ఈ రోజుల్లో ఎవరు లైక్ చేయరు, అసలు పట్టించుకోరు, ఇచ్చినా తీసి పడేస్తారు. బట్ ఇది ఎవరికి ఇవ్వాలి అంటే కస్టమర్స్ ఎవరైతే మన దగ్గర బై చేస్తారో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ బై చేశారు, రిమైనింగ్ ప్రొడక్ట్స్ 10 ఉన్నాయి మన దగ్గర ఎక్స్ట్రా. సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి క్లియర్గా ఉంటాయి, అండ్ వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఉంటుంది. రిమైనింగ్ ప్రొడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, సో డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేసి రిమైనింగ్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సో దాంతోపాటు మేము ఒక బుక్లెట్ ఇస్తాం. సో వాట్ అబౌట్ బుక్లెట్ అంటే మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్ ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే అంటే అందరు కస్టమర్కి ఐడియా ఉండదు కాబట్టి. సో మేము ఇప్పుడు ప్యాకెట్ బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఎలా యూజ్ చేయాలి అని. ఓకే బట్ మినీ ఫ్రాంచైజ్ తీసుకున్నారంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అవును సో ఆ నాలెడ్జ్ నేను ఇవ్వడానికి బుక్లెట్ ఇస్తాను. ఓకే అండ్ ఆల్సో మేము ఒక సర్టిఫికేషన్ ఇస్తాం.
ఓకే 2 మంత్స్ వ్యాలిడిటీ. నా కంపెనీ బ్రాండింగ్ త్రూ నా కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళు పర్చేస్ చేశారనే గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. అవును. పేమెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవును. అవ్వట్లేదు. అవును. సో దానికి నేను సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇంత మీరు తీసుకున్నారు కాబట్టి, ఓకే. మీ దగ్గర తీసుకున్నారు కాబట్టి బిల్ ఇస్తాను, సర్టిఫికేషన్ ఇస్తాను, ఓకే. రెండే ఇస్తాను. ఓకే. అండ్ ఒకవేళ సేల్ అవ్వకపోతే నేను రిటర్న్ కూడా తీసుకుంటాను. ఓకే. గ్రేట్ అండి. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ని పెట్టానంటే మెయిన్ థింగ్, ఇప్పుడు నా 10 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు. అవును. 10 మెంబర్స్లో నా 9 మెంబర్స్కి సేల్ అయ్యాయి బాగానే, ఓకే. ఒక 1 మెంబర్కి సేల్ అవ్వలేదు. అవును. సో ఆయన ఒక మాట అంటారు, అవును. సో నాకు సేల్ అవ్వలేదు, ఇది వేస్ట్ ప్రోడక్ట్, అవును. వేస్ట్ కంపెనీ అని ఒక చిన్న మాట కూడా నాకు పడడం ఇష్టం లేదు. ఓకే. ఓకే. సో అందుకని రిటర్న్ ఆప్షన్ కూడా నేను తీసుకుంటున్నాను. ఓకే. సో అక్కడ అతని దగ్గర సేల్ అవ్వలేదు, ఓకే వెల్ అండ్ గుడ్. సో అది ఎక్కడ వేరే దగ్గర సేల్ అవ్వచ్చు, అది ఎక్కడ సేల్ చేసుకోవాలో నాకు మెథడ్ తెలుసు కాబట్టి నేను అది ఫాలో అవుతున్నాను. అదేనండి, త్రూ అవుట్ మార్కెట్ కొంతమంది చేసుకోగలుగుతారు, చేయగలుగుతారు. అవును. ఇంకొకటి సపోర్ట్ ఏంటంటే ఇస్తున్నానంటే వాళ్ళకి, సో మేము మార్కెటింగ్ చేస్తాను, ఓకే. అండ్ ఆల్సో మీ నియర్ బై ఆర్డర్స్ వస్తే మీకు కనెక్ట్ చేస్తాను, ఓకే. అండ్ ఆల్సో మీకు ట్రైనింగ్ ఇస్తాను. ఎవ్రీ వీక్ మీకు జూమ్ మీటింగ్లో మీటింగ్ కండక్ట్ చేసి ఓకే. కస్టమర్స్తో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఓకే. అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా, ఓకే. సో ఎవ్రీ వీక్ మేము కండక్ట్ చేస్తాను. ఓకే. అండ్ మార్కెటింగ్ ఏ విధంగా చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రదర్ నా దగ్గర ఒక హైదరాబాద్ అనే ఏరియాలో తీసుకున్నారు. ఓకే. సో హైదరాబాద్లో తీసుకున్నారని రిమైనింగ్ వారికి తెలియాలి అంటే ఎలా, సో 3 ఇన్స్టాగ్రామ్ నా పేజ్ ఉంది. అవును. సో పలానా బ్రదర్ మా దగ్గర మినీ ఫ్రాంచైజ్ తీసుకున్నారు హైదరాబాద్ ఈ లొకేషన్లో, ఓకే. ఆ లొకేషన్లో నియర్ బై మన కస్టమర్స్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి, సేమ్ ప్రైజే ఉంటుంది. అవును. డైరెక్ట్గా ఆయన దగ్గర తీసుకున్న సేమ్ ప్రైజే. ఓకే. ఇప్పుడు నా దగ్గర పెట్టడం వల్ల మీకు ఏమవుద్ది అంటే 4-5 డేస్ డెలివరీ లేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ కూడా అండి, ట్రాన్స్పోర్ట్ Yeah. చార్జెస్ కూడా Charges కూడా పడిపోతుంది కదా. అవును. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు తీసుకోవచ్చు. అవును. సో అలా మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము, సపోర్ట్ ఇస్తాము. ఓకే. సేల్ అవ్వకపోతే మీరు రిటర్న్ కూడా తీసుకుంటాం. ఓకే. ఎస్. గ్రేట్ అండి, చాలా బాగుంది మీ ఐడియా. మీరు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ పంపించారండి? ఇప్పుడు ఏపీ తెలంగాణ పంపించారు, ఎక్కడెక్కడ పంపిస్తున్నారు పార్సల్ ఇప్పుడు? సో నేనైతే ఆల్మోస్ట్ మన ఇండియా వైడ్గా అయితే, ఇండియాలో చూసుకుంటే ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ అయితే ఓకే. ఢిల్లీ, బెంగళూరు, ఓకే. కలకత్తా, భువనేశ్వర్, ఓకే. రాయ్పూర్, శ్రీకాళహస్తి, ఓకే. నెక్స్ట్ హైదరాబాద్, సో ఆల్మోస్ట్ మన ఏపీ అండ్ తెలంగాణ. సో ఇవి మన డొమెస్టిక్ మార్కెట్లో నాకు డైలీ అంటే రెగ్యులర్ వచ్చే ఆర్డర్స్, వీక్లీ. ఓకే. సో ఈ ఏరియాస్ నుంచి నాకు ఆర్డర్స్ వస్తాయి. ఓకే. ఎస్. సో అదర్ కంట్రీస్ నుంచి అయితే, ఓకే. సో ఆల్మోస్ట్ నేను పంపించింది ఇటలీకి పంపించాను, ఓకే. ఎస్, యూఎస్ఏకి పంపించాను, ఓకే. యూకేకి పంపించాను, ఓకే. అండ్ బెల్జియం దగ్గర ఒక ఊరి డికోవర్ సంథింగ్ ఏదో, సో అక్కడికి కూడా మనకు ఆర్డర్ పెట్టుకున్నారు. సో అక్కడికి ఓకే. సో రీసెంట్గా 2 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఓకే. సో అది ఇంకా ప్రెసెంట్ కమ్యూనికేట్ అవుతుంది ఎలా వచ్చాయండి ఆర్డర్స్ అవి మీకు? త్రూ ఇన్స్టాగ్రామే, త్రూ ఇన్స్టాగ్రామ్. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇప్పుడు వేరే కంట్రీస్ అంటే ఇప్పుడు ఇండియాలో కొన్ని లైసెన్స్ సరిపోతుంది, అవును. స్టేట్ లైసెన్స్ ఇవి ఉంటాయి. అవును. వేరే కంట్రీస్ కావాలంటే లైసెన్స్ కావాలండి మరి? సో వేరే కంట్రీస్ కంటే మనము ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ చేసాం అనుకోండి, ఓకే. సో దానికంటే సెపరేట్ లైసెన్సెస్ కావాలి. సో ఓకే. ఐఎస్ఓ కావాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి దాంతోపాటు మనకి మన ప్రొడక్ట్ యొక్క సిఓఏ కావాలి, ఓకే. సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్, ఓకే. ప్రొడక్ట్ డీటెయిల్స్, మన ల్యాబ్ రిపోర్ట్స్ కావాలి. ఓకే. దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఓకే. సో ఒక 6 వరకు అయితే ఉన్నాయి. ఓకే. అవన్నీ చేయించడానికి నాకు ఒక 80,000 వరకు అమౌంట్ అవుతుంది. ఓకే. 60 to 80,000 అట్లా అవుతుంది. ఓకే. సో దానికి ఎందుకు అంత అమౌంట్ నేను స్పెండ్ చేయడం? ఓకే. సో వచ్చిన ఆర్డర్ని టేకప్ చేయొచ్చు. ఇప్పుడు మినిమం 100 kgs వరకు అదర్ కంట్రీస్కి మనం ఆర్డర్ ఇవ్వచ్చు, పంపించవచ్చు. లైసెన్స్ లేకుండా 100 కేజీస్ వరకు పంపించవచ్చు. మన దగ్గర స్టేట్ లైసెన్స్ ఉంది. సో మనం ఇచ్చేది కూడా కస్టమర్స్ అంతటా వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు, త్రూ కస్టమర్. ఓకే. కస్టమర్. సో నాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది, నాకు కావాలి. సో మనం ఇంటర్నేషనల్ సర్వీస్ అయితే 2-3 ఉన్నాయి. ఓకే. సో డిటీడీసీలో నేను మాక్సిమం ఇప్పుడు పంపించిన ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా డిటీడీసీలో పంపించాను. డిటీసీ పంపిస్తాను ఇంటర్నేషనల్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెంచ్ నుంచి ఒక ఆయన నాకు ఇలా కావాలి మీ ప్రొడక్ట్స్, ఓకే. సో వాళ్ళ లాంగ్వేజ్లో పెట్టారనమాట. ఓకే. 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 సో నాకు అది అర్థం కాలేదు స్టార్టింగ్లో. ఆ లాంగ్వేజ్ ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు మనం చెప్పే తెలుగులో యాక్చువల్లీ ఎలా బట్ ఏంటంటే కమ్యూనికేట్ ఎలా వాళ్ళు వస్తుంది? పెట్టిన ఫస్ట్ మెసేజ్ చూడగానే నాకు అర్థం కాలేదు. ఓకే. సో అంటే కొన్ని ప్రమోషన్స్ నాకు వచ్చాయన్నమాట. ఓకే. సో ప్రమోషన్స్ ఏంటంటే, సో మా బ్రాండ్ ఎలా ఉంది, మీకు కూపన్ కూడా ఇస్తాము, మీరు ఇలా దాన్ని తీసుకొని ఫొటోస్ మాకు పెట్టి కొలాబరేట్ అయితే సో మీకు ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా ఇస్తామని కొన్ని ఉంటాయి కదా బ్రాండింగ్స్. అవును. సో అలా వచ్చిందేమో అనుకున్నా, ఓకే. కానీ నా పేజ్కి వచ్చింది కదా అని చెప్పి ఒకసారి రీవెరిఫై చేసుకోవడానికి అదంతా కాపీ చేసి, మ్యాటర్ మొత్తం కాపీ చేసి ఓకే. చాట్ జీపీటీలో పేస్ట్ చేసి ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఓకే. మనం ఇస్తే ప్రాంప్ట్ అలా జనరేట్ చేస్తుంది. ఓకే. సో ఆయన ఏమన్నారో మన ఇంగ్లీష్లో వచ్చేస్తుంది, తెలుగులో కూడా వస్తుంది. అవును. సో ఆయన ఏమన్నారో నాకు క్లియర్గా అర్థమైంది. ఓకే. సో నేనేం చెప్పాలనుకున్నానో ఇంగ్లీష్లో టైప్ చేసి ట్రాన్స్లేట్ ఇంటూ ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఓకే. సో కాపీ చేసి పేస్ట్ చేసేసాను. ఓకే. ఓకే. సో ఆయన లాంగ్వేజ్లో ఆయన చాట్ చేస్తారు, మన లాంగ్వేజ్లో మనం ట్రాన్స్లేట్ చేసి లాంగ్వేజ్ చాట్ చేస్తాం. ఓకే. ఎస్. ఓకే. గ్రేట్ అండి. ఎస్. అయితే మినిమం ఇన్ని కేజీస్ అయితే మన లైసెన్స్ ఏం అవసరం లేదు, పర్సనల్గా పంపించినట్టు ఎక్కువ. ఎస్.
అంతే కదా? అంతే అండి. ప్లస్ ప్యాకింగ్ అండి, ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. అంటే సార్. ప్యాకింగ్కి ఎలా చేశారు, అంటే ఏ మెటీరియల్ వాడారు ప్యాకింగ్కి? సో ప్యాకింగ్ వచ్చేసరికి సార్ ఇప్పుడు మేము 2 టైప్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ప్రీమియం ప్యాకింగ్ కావాలంటే నేను పేపర్ క్రాఫ్ట్ పౌచెస్‌ని యూజ్ చేశా ఫస్ట్‌లో. ఓకే. అంటే సెకండ్ టైమ్ అనమాట. ఓకే. ఫస్ట్ యూజ్ చేసిన దాని మీద పాలిథీన్ కవర్స్ ఉంటాయి. సో స్టాండ్ పౌచెస్ అంటారు వాటిని. స్టాండ్ పౌచ్. అవును. సో డ్రై ఫ్రూట్స్ కావాలంటే యూజ్ చేస్తారు. అవును. సో నేనేంటంటే నా పౌడర్స్‌ని కెమికల్ రియాక్షన్ అవ్వకూడదు. అది కొంచెం ప్లాస్టిక్కే. ఓకే. బట్ అంటే దానికి కెమికల్ రియాక్షన్ అవ్వదు. ఓకే. కొన్ని కవర్స్ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ ఒక 1 ఇయర్ వరకు ఉంటే టెంపరేచర్ పర్లేదు. స్టోర్ చేస్తే దానివల్ల మనకేం పోదు. ఓకే. 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉన్నా సరే కెమికల్ రియాక్షన్స్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయనుకోండి. అవును. సో వాటికి ఇచ్చిన ఎక్స్పైరీ డేట్ వరకు ఉంటే అదేమీ పోదు. అవును. డేట్ ఎక్కువైపోయింది అనుకోండి, అవును. ప్లాస్టిక్ బాటిల్‌తో కమ్యూనికేట్ అయ్యి కెమికల్ ఫార్మింగ్ అయ్యి కొంచెం క్వాలిటీ పోతది. స్మెల్ వచ్చేసి దానివల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవును. సో నేను యూజ్ చేసేది సెల్ఫ్ లైఫ్ 12 మంత్సే కాబట్టి అవును. సో నాకు ప్రాబ్లం ఉండదు. ఓకే. సో నేనేంటంటే ప్యాకింగ్‌కి మంచి బ్రాండింగ్, మంచి ప్యాకింగ్ చేపిద్దామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఓకే. బట్ నాకెవరు మార్కెట్‌లో తగలట్లేదు. ఓకే. సో బట్ ఒక్క పర్సన్ అయితే నాకు త్రూ ఇన్‌స్టాగ్రామే కాంటాక్ట్ అయ్యారు. జెన్యూన్ అనిపించింది. ఓకే. బట్ ఏంటంటే సార్ నేనైతే వస్తాను ఫస్ట్ డైరెక్ట్‌గా. ఓకే. వచ్చి నాకు కావాల్సినంత క్వాలిటీ ఉందా లేదా? ఓకే. బ్రాండింగ్ మీరు ఏ లేయర్‌లో చేస్తున్నారు? ఓకే. సో మనకి బ్రాండింగ్‌లో మంచి లేయర్స్ ఉంటాయి. అంటే లేయర్స్ అంటే మనకు అనుకున్నట్టు క్వాలిటీ ఉంటదన్నమాట. ఓకే. సో విజిబిలిటీ క్లియర్‌గా ఉండాలి అని చెప్పి. ఓకే. సో అలా చేయిస్తానికి ఎంత అవుతది? అవన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకున్న తర్వాత నేను ప్రొసీడ్ అవుతామని చెప్పి అనుకుంటున్నా. ఓకే. బట్ ఈ మినీ ఫ్రాంచైజీలో ఎప్పుడైతే నేను కాన్సెప్ట్ స్టార్ట్ చేసి 15 డేస్ అట్లా అవుతుంది. ఓకే. సో నాన్ స్టాప్ గ్యాప్ ఉండట్లేదు నాకు. ఓకే. ఓకే. సో ఆఫీస్‌కి వచ్చి మాట్లాడే వాళ్ళు కొంతమంది. సో త్రూ ఫోన్ కాల్స్ పర్ డేలో నాకు ఒక 600 కాల్స్ అయితే వచ్చాయి మినీ ఫ్రాంచైజీ వీడియో వల్ల. ఓకే. ఓకే. సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఈ మంత్ వితిన్ ఒక ఈ వీక్ ఎండింగ్ కల్లా అందరివి డిస్పాచ్ చేస్తా ఫస్ట్ బ్యాచ్. ఓకే. సో ఆఫ్టర్ 1 వీక్ నేనైతే సెకండ్ బ్యాచ్‌ని స్టాప్ చేశా. ఓకే. అప్పుడు నేను వెళ్ళి క్లియర్‌గా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ తెచ్చుకొని అప్పుడు నేను స్టార్ట్ చేయొచ్చు సెకండ్ బ్యాచ్ అని చెప్పి నేను చూస్తున్నాను. ఇప్పుడు ప్రోడక్ట్ అన్నాక ఎలా ఉంటుందండి, ఒక కస్టమర్ ఒకలా ఉంటారు. ఇప్పుడు కొంతమంది బ్యాడ్గా చెబుతారు, కొంతమంది గుడ్గా చెబుతారు. ఇది కంపల్సరీ. అవును. అంత ఫేర్గా ఏముండదు బిజినెస్లో. ఎస్. సో మీకే ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది కస్టమర్తో మీ ప్రోడక్ట్ గురించి? సో నా ప్రోడక్ట్‌తో ఎక్స్పీరియన్స్ అనేది ఒక 60% వరకు మంచిగా నడిచింది. ఓకే. రిమైనింగ్ 40% అయితే ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళది విలేజ్ అనమాట. ఓకే. సో వాళ్ళకి DTDC సర్వీస్ అవ్వదు. ఓకే. పోస్టల్ సర్వీస్ అవ్వాలి. ఓకే. సో వాళ్ళు ఏంటంటే మాకు ఫోన్‌పే అవైలబిలిటీ లేదు సార్ అని కొంతమంది అన్నారు. ఓకే. సో ఫోన్‌పే చేయాలంటే కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు సార్ అని కొంతమంది అన్నారు. ఓకే. సో నేనేమన్నానంటే ఓకే సార్ నో ప్రాబ్లమ్ మిమ్మల్ని నేను ట్రస్ట్ చేస్తున్నా. సో ప్యాకెట్స్ ఒక 1000 వర్త్ కంటే ఎక్కువ కొంతమందికి ఒక ఇద్దరికి రిమైనింగ్ 1000 బిలో ఉన్న వాళ్ళకి ప్యాకెట్స్ని డైరెక్ట్గా వాళ్ళకి డిస్పాచ్ ఇచ్చా. ఓకే. వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా నాకు ఫోన్ చేశారు. సార్ మేము రిసీవ్ చేసుకున్నాం సార్, ఫోన్పే నెంబర్ పెట్టండి, ఫోన్పే చేస్తాం. సో 1 డే అయింది పేమెంట్ రాలేదు, 2 డేస్ అయింది పేమెంట్ రాలేదు, థర్డ్ డే నేను ఫోన్ చేస్తే బ్లాక్. ఓకే. సో నేను మళ్ళీ కంటిన్యూస్గా అంటే వేరే నెంబర్స్ నుంచి చేస్తాను, అయినా సరే నాట్ రెస్పాండ్. ఓకే. ఓకే. సో ఓకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కొత్తగా మనం లెసన్స్ నేర్చుకోవచ్చు అని చెప్పి అలా అనమాట. నేను ప్రోడక్ట్ గురించి అండి, ప్రోడక్ట్ గురించి మీకు ఒక ప్రోడక్ట్ గురించి అంటే సో ప్రోడక్ట్ ఏంటంటే కొంతమంది ఎలా చెప్పారు నాకు సింపుల్గా అంటే ఈ ప్రోడక్ట్ బాగుంది సార్ మాకు రిజల్ట్ వచ్చింది అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏంటంటే నాకు రిజల్ట్ వచ్చింది కానీ నాకు అంత కన్వీనియంట్ అనిపించలేదు, టేస్ట్ నాకు రాలేదు. ఓకే. సో ప్రతి ఒక్కరు ప్రజెంట్ మార్కెట్లో ఏంటంటే క్వాలిటీ పక్కన పెడితే వాళ్ళకి టేస్ట్ ఇంపార్టెంట్. టేస్ట్ ఫ్లేవర్ కావాలి, ఫ్లేవర్ తగలడం వేరు, బట్ టేస్ట్ దొరకడం వేరు. అవును. సో ఫ్లేవర్ అంటే మన స్మెల్ బట్టి మనం చెప్పొచ్చు ఈ ఫ్లేవర్ బాగుందా లేదని. అవును. బట్ టేస్ట్ అంటే వాళ్ళు మాకు ఇలాగే కావాలి. ఇప్పుడు మనం చేసేది వితౌట్ ఎనీ కెమికల్స్. మీరు షుగర్ ఏమైనా యాడ్ చేస్తారు దాంట్లో? లేదండి, అసలు ఏం యాడ్ చేయం. ఓన్లీ రా మెటీరియల్ని పౌడర్ చేసి ప్యాక్ చేసేస్తాం డైరెక్ట్గా. ఓకే. సో వాళ్ళలో కొంతమంది నాకు సజెషన్స్ ఏమైనా ఇచ్చారంటే కొన్ని ఏమైనా కెమికల్స్ యాడ్ చేయొచ్చు కదా సార్ అంటే కొంచెం టేస్ట్ కోసం అంటే న్యాచురల్గా యాడ్ చేయండి, కెమికల్స్ ఏం వాడద్దు. ఓకే. లేదు సార్ నేను ఆ కాన్సెప్ట్ అయితే పెట్టుకోలేదు, ఒకవేళ మీరు కావాలంటే పంపించమంటే ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా పంపిస్తాను ఫ్రీగా. ఓకే. బట్ అంటే మరి నేను చెప్పిన సజెషన్ అయితే నేను తీసుకోలేను. ఓకే. సో కొంతమంది అయితే నాకు పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చిందని, కొంతమంది నాకు రిజల్ట్ రాలేదని, కొంతమంది రిజల్ట్ ఎందుకు రాలేదు సార్ అని నాకు ఇద్దరు ముగ్గురిని అడిగితే సో వాళ్ళు 1 వీక్ యూస్ చేశారంట, 3-4 డేస్ స్కిప్ చేసి ఆ టైంలో అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్స్కి కాకరకాయ పౌడర్ యూస్ చేస్తాం, బిట్టర్ గార్డ్. ఓకే. సో వాళ్ళు కంప్లీట్గా ఖచ్చితంగా డైలీ షుగర్ టాబ్లెట్స్ ఎలా అయితే యూస్ చేస్తామో ఇవి కూడా అలా యూస్ చేయాలి. ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి 1 వీక్ గ్యాప్ ఇచ్చి నాకు రిజల్ట్ రాలేదంటే
అది అంటే పర్ఫెక్ట్ కాదు. ఏదైనా లాంగ్ టైంలో అండి ప్రాసెస్ అవును. అనేది ఇప్పుడు మనకి ఒక రోజులో Yes. అయ్యేది కాదు. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమర్కి ఫస్ట్ నాకు ఎవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ తీసుకుంటాను. అవును. మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలి, అసలు ఎందుకు మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు, ప్రాబ్లం ఏంటి, ఓకే. డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత ఫస్ట్ నేను చెప్పేస్తా, సార్ ఆర్ మేడం ఈ ప్రోడక్ట్ అనేది ఇన్ని రోజుల వరకు అయితే మీకు రిజల్ట్ ఉంటుంది, ఓకే. మీరు డైలీ యూజ్ చేయాలి. ఒక 1 వీక్ యూజ్ చేసి నాకు రిజల్ట్ రాలేదని పడేస్తే కాదు. ఓకే. సో నేను ప్యాకింగ్ కూడా అలానే పెట్టుకున్నా. ఓకే. నా దగ్గర 150 గ్రామ్స్ ప్యాకింగ్ ఉంది. అది మీకు 21 to 25 డేస్ ఈజీగా వస్తుంది. ఓకే. ఓకే. సో మీకు ఖచ్చితంగా మనం రిజల్ట్ మన బాడీలో మనం కనిపించింది అని ఎప్పుడు మనకు కనిపిస్తుంది అంటే ఒక 20 డేస్ ఈజీగా మనం యూజ్ చేస్తాను. 15 డేస్ మినిమం యూజ్ చేయాలి. ఓకే. సో 25 డేస్ యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాలేదనుకోండి, అప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వండి అన్న. ఓకే. ఓకే. సో యూజ్ చేశారు, సో మంచి రిజల్ట్ వచ్చేసారని చెప్పి కొంతమంది చెప్పారు. ఓకే. కొంతమంది ఏంటంటే నేను 1-2 డేస్ స్కిప్ చేశాను సార్, బిర్యానీస్ తిన్నాను, అవి తిన్నాను, ఇవి తిన్నాను. సో తినొచ్చు, నో ప్రాబ్లం, బట్ అంటే దీన్ని మిస్ చేయకూడదు. ఓకే. సో మీరు యూజ్ చేయండి. సో ఫ్లేవర్ అంటే మనంతా న్యాచురల్ వేలో జరుగుతుంది, హైజీన్ వేలో జరుగుతుంది, అండ్ వితౌట్ ఎనీ కెమికల్స్ ఉంటుంది కాబట్టి సో మనకి బయట ఎలా అయితే మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే స్మెల్తో ఉంటుంది, అదే టెక్స్చర్లో ఉంటాయి. బట్ ఏంటంటే టేస్ట్ అంతా న్యాచురల్గా ఉంటుంది. టేస్ట్ మనకు కావాలనుకుంటే ఆ ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ కాదు మనకి హెల్త్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి ది బెస్ట్. నేను స్టార్ట్ చేసింది కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్రెజెంట్ ఆఫ్టర్ కరోనా తర్వాత అందరూ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క డైలీ లైఫ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన డాక్టర్స్ అందరూ చెప్పేది ఏంటంటే బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ డైలీ తాగండి. బట్ ఇప్పుడు అందరూ టైం ఏంటంటే జాబ్స్కి వెళ్ళిపోవడం వల్ల అందరికీ టైం ఉండదు. సో ల్యాక్ ఆఫ్ టైం అసలు ఎవరికి దొరకదు తాగాలని ఎంత ట్రై చేసినా సరే. సో వాళ్ళందరికీ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈజీగా యూజ్ అవుతుంది, దాన్ని నార్మల్గా మనం యూజ్ చేయొచ్చు. మీ ప్రాసెస్ బాగుంది, చూసాం కదా, చాలా హైజీనిక్గా ఉంది. ఎస్ సార్. ప్లస్ అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? సో అబౌట్ అవర్ బిజినెస్. సో నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసింది ఒక 5 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేశాను స్టార్టింగ్. సో ఆఫ్టర్ దట్ కొంతమంది సజెషన్స్ వల్ల ఇంకో 5 యాడ్ చేసా, 10 అయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే నేనే ఒక కస్టమర్స్ రిక్వైర్మెంట్, కొంతమంది ఏంటంటే నేను స్టార్ట్ చేసింది వేరు, కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే నాకు జింజర్ కావాలి, సో నాకు ఆనియన్ కావాలి, సో వైట్ ఆనియన్ కావాలి, రెడ్ ఆనియన్ కావాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు. సో అవి నేను టెస్ట్ చేస్తాను సార్, నాకు మంచి రిజల్ట్ వచ్చాయంటే నేను దాన్ని అది కూడా యాడ్ చేస్తాను, ఇంక్లూడ్ చేస్తాను. సో పప్పాయని కూడా అలానే టెస్ట్ చేయించి కొంతమందికి ఇచ్చాను, కొంతమంది నేను కూడా యూజ్ చేశాను. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే కొత్తగా ప్రొడక్ట్స్ యాడ్ చేస్తూ వెళ్తూ దాంతో మంచి న్యాచురల్ వితౌట్ ఎనీ కెమికల్స్ ప్రొడక్ట్స్ని తయారు చేయాలని. సో సింప్లీ బయట అందరికీ తెలుసు దీని గురించి, అంటే ఇప్పుడు సోప్స్ కానీ, పేస్ట్, ఫేస్ క్రీమ్, ఫేస్ ప్యాక్స్ కొన్ని ఉన్నాయి. సో దాని ఏంటంటే పౌడర్స్తో చేస్తున్నారు బయట, ఎక్కడెక్కడ నుంచి తెప్పించుకొని. సో వాళ్ళు కూడా నాకు 2-3 కాంటాక్ట్ అయ్యారు, మేము ఎక్కడెక్కడ నుంచి తెప్పించుకుంటున్నాం సార్, సో మీరేమైనా మాకు ఇవ్వగలరా, సో మంచి ప్రైజ్లో ఇస్తాను, సో యూజ్ చేయండి సో అని చెప్పి 2-3 కూడా నేను ఇస్తున్నాను అలాగా. సో అదే ప్రోడక్ట్ మనం ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పి నేను ఫ్యూచర్లో అవన్నీ నేనే ఓన్గా టెస్ట్ చేసేసి మనకు రిజల్ట్ వస్తుందా లేదా, ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిందనుకో సో దాన్ని యాడ్ చేయొచ్చు. ఆ ప్లాన్లో ఉన్నాను నేనైతే. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాను, బిజినెస్ వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారండి మీరు? సో ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇలా చెప్పాను అనుకోండి, వాళ్ళ రేపు మా ఆడియన్స్ ఎలా తీసుకుంటారంటే సో సింపుల్గా సో వాళ్ళ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నామేమో అని చెప్పేసి ఒకటి నెగిటివ్గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు. బట్ నేను ఓపెన్గా చెప్పే పాయింట్ ఏంటంటే స్టార్ట్ చేయొచ్చు, మీరు స్కిల్ ఉంది, దాని గురించి ప్రాసెస్ ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి. బట్ ఏంటంటే దానికంటే ముందు మీ దగ్గర మార్కెటింగ్ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, దాని ప్రొడక్ట్ ఎంత క్వాలిటీలో మెయింటైన్ చేయాలి, సెకండ్ పాయింట్. ఈ రెండింటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మార్కెటింగ్ మీరు చేసుకోగలగాలి, మీ దగ్గర బయర్స్ ఉన్నారా లేదా. ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకోండి, దీని గురించి బయట తెలుసుకోండి, గ్రౌండ్ వర్క్ చేస్తేనే తప్ప తెలియదు. సో బయట ఇన్స్టిట్యూట్లో కొన్ని లాంగ్వేజ్ కొన్ని కోర్సెస్ నేర్పించినట్టు దీనికి ఏం కోర్సెస్ నేర్పించాను. సో అంతా మనం ఓన్గా చేస్తేనే తెలుస్తుంది, రియాలిటీలో మనం ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. నీకు ఒక ఇష్యూ వస్తుంది, నాకు ఒక ఇష్యూ వస్తుంది, డిఫరెంట్ వస్తాయి. గ్రో అయ్యే కొన్ని ఇష్యూ వస్తాయి, కొన్ని ఇష్యూ వస్తాయి. ప్లస్ ఇది స్మాల్ బిజినెస్ హీరోస్ పాడ్కాస్ట్ ఏంటంటే చాలా ఆల్మోస్ట్ మేము 10 years నుంచి బిజినెస్లో ఉన్నాము. సో మాకు ఇనిషియల్ స్టేజ్లో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అంటే మనకి ఎవరైనా సాల్వ్ చేయడానికి మనమే ఫేస్ చేసుకుంటూ వస్తూ ఉంటాం, కొంచెం డౌన్ అవుతాం, కొంచెం అలా చేసుకుంటూ వస్తాం. ఈ పాడ్కాస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అంటే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇప్పుడు ఎక్కడొక్కటి లాగ్ అవుతారు. ఇప్పుడు బిజినెస్ అంటే మీరు చెప్పిన కొన్నిసార్లు ప్లెయిన్గా చెప్పినట్లు ఉండదు, మీరు చాలా ఫేస్ చేసి ఉంటాయి, ఒకసారి క్రై చేసే సిచ్యువేషన్ కూడా చాలా వచ్చి ఉంటాయి. సో ఇలాంటి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఒక పుష్ ఇవ్వాలని స్మాల్ బిజినెస్ సిరీస్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి, చాలా మీ టైం స్పెండ్ చేసి
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఎవరికి చాలా బాగున్నాయి. ఎస్ సార్, థ్యాంక్ గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. యూ. థ్యాంక్ సార్, యూ. థ్యాంక్ యూ సో మచ్.